హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? వెల్కమ్ టు టార్గెట్స్ 1 2 3. మనం నిన్న ఒక వీడియో చేసాము ఎకానమీ క్లాస్ స్టార్ట్ చేయబోతున్నామని. సో ఈరోజు మనం గ్రాండ్గా ఎకానమీ క్లాస్ స్టార్ట్ చేయబోతున్నాము. సో హ్యాపీగా ఫీల్ అవుతాను నేనైతే, ఎందుకంటే ఈరోజు క్లాస్ చాలా చాలా అసలు ఎక్సలెంట్గా ఉంటుంది క్లాస్. మీరే చూస్తారు చూడండి. ఈరోజు మనం చూడాల్సిన ఫస్ట్ టాపిక్ ఏంటంటే, ఈరోజు చాలామంది ఏంటంటే నా వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తున్నారు. వాళ్ళంతా మీరు ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ ఉంటే బెల్ ఐకాన్, మీరు ఇక్కడ సబ్స్క్రైబ్ నొక్కారంటే ఇలా వస్తుంది అనమాట. ఫస్ట్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, మీరు దాని మీద నొక్కారంటే ఆల్ పర్సనలైజ్ నన్ అని వస్తుంది. సో మీరు ఆల్ అని నొక్కండి. నేను పెట్టే వీడియోస్ డైలీ నా ఎకానమీ క్లాస్ వీడియోస్ అండ్ పాలిటీ వీడియోస్ అండ్ నెక్స్ట్ వచ్చే ఏ వీడియోలో సరే, ప్రిపరేషన్ సంబంధించిన ఏ వీడియోలో సరే మీకు ఫస్ట్ నోటిఫికేషన్ వస్తుంది, మీరు ఫస్ట్ చూసేస్తారనమాట. సో ఏదైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎప్పటికప్పుడు మీరు అప్డేట్లో ఉండండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈరోజు చదవబోయే వాటి గురించి చదివిన తర్వాత మీరు ఇవ్వాల్సిన క్వశ్చన్స్ ఇవి. ఆధునిక ఆర్థిక శాస్త్ర పితామహుడు ఎవరు? మొత్తం నేను ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఈ క్వశ్చన్స్కి మీరు కింద కమెంట్ బాక్స్లో ఆన్సర్ ఇవ్వాలి. ఇవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏమిటని. సో ఎకానమిక్స్ అనే పదం మనం ఏ భాషను తీసుకున్నారు, ఏ భాష పదం అని అడిగారు అనమాట. థర్డ్ క్వశ్చన్, ఒకినోమియాకి అర్థం ఏంటి? అర్థశాస్త్ర అని ఎవరు రాశారు? ఎప్పటి నుంచి ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతులు ఇస్తున్నారు? సెకండరీ సెక్టార్ యొక్క ఉదాహరణలు రాయండి. ఏ సెక్టార్లో అధిక పెరుగుదల ఉంది? అమర్త్య సేన్ దీనిపై పరిశోధన చేసినందుకు గాను నోబెల్ బహుమతి లభించింది. దేనిపై పరిశోధన చేసిన గాను నోబెల్ బహుమతి అమర్త్య సేన్ గారికి లభించింది. వెల్త్ ఆఫ్ నేషన్ అనే పుస్తకం ఎవరు రాశారు? మైక్రో అండ్ మ్యాక్రో ఎకానమీకి తేడా ఏంటి? సో వీటన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోలో. ఇవన్నీ మీరు ఫస్ట్ క్వశ్చన్స్ మీరు మీ మైండ్లో పెట్టుకున్నారంటే నేను ఎక్కడ ఏ క్వశ్చన్ అడుగుతున్నారు అనే దాని నుంచి మీరు పట్టుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, మీరు ఒక పెన్ పేపర్ కూడా మీ దగ్గర రఫ్గా పెట్టుకోండి. అంటే నేను చెప్పేటప్పుడు మీరు రఫ్గా రాస్తూ ఉంటే మీకు గుర్తుండిపోతుంది అనమాట. ఇది మీకు ప్రాక్టీస్ లాగా ఉంటుంది అనమాట. సో అది ఇంకోటి ఏంటంటే, నేను నా వీడియోస్ టెక్స్ట్ ఇంగ్లీష్లో ఉంటుంది కానీ ఎక్స్ప్లెనేషన్ తెలుగులో ఉంటుంది. సో బోత్ ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియంకి యూజ్ అవుతుంది అనమాట. నేను టెక్స్ట్ని తెలుగు మీడియంలో కన్వర్ట్ చేస్తే అది చాలా ఇంకా అర్థాలన్నీ మారిపోతున్నాయి. సో అందుకోసం నేను టెక్స్ట్ని తెలుగులో కన్వర్ట్ చేయడం లేదు. ఇంకా ఏంటంటే, మన వీడియో డైలీ ఈవినింగ్ 6 PM వస్తుంది అనమాట. సో నేను స్లైడ్స్ వీడియో అన్ని తయారు చేయండి, నేను చదువుకోవాలి కదా. సో ఇవన్నీ నేను చేసుకున్నా నాకు ఈవినింగ్ టైం అయితే సరిపోతుంది అనమాట. సో మీరు కూడా ఈవినింగ్ 6 o'clock 6 PM నేను ఎగ్జాక్ట్ ఆ టైం పెట్టి నా ప్రయత్నం నేను చేస్తాను. ఒకవేళ లేట్ అయితే లేట్ అవ్వచ్చు. నెక్స్ట్ మనం ఈరోజు చాప్టర్లోకి వెళ్ళిపోతే, మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మన సిలబస్ గురించి తెలుసుకోవాలి. మనం ప్రిలిమ్స్ సిలబస్ ఏ విధంగా ఉంది, మెయిన్స్ సిలబస్, ఎకానమీ సిలబస్ ఏ విధంగా ఉంది. మనం ప్రిలిమ్స్లో సెక్షన్ C అంటారు, మెయిన్స్లో పేపర్ 3 అంటారు అనమాట. సో ఇక్కడ ఈ ప్రిలిమ్స్ ఏ సిలబస్ ఉందో మెయిన్స్ కూడా అదే సిలబస్ ఉంటుందన్నమాట. సో నేను సిలబస్కి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ ఈ సేమ్ ఉంటుందా, ఏ పేపర్ సేమ్గా ఉంటాయి, వీటన్నిటి గురించి నేను ఒక వీడియో తయారు చేస్తాను, Group 2 ఫుల్ ప్రిపరేషన్ పార్ట్ 1 అని. సో ఆ వీడియో చూడని వాళ్ళు చూడండి. సో మనకు ప్రిలిమ్స్కి మెయిన్స్కి సేమ్ సిలబస్ ఉంటుంది. సో మీరు మెయిన్స్కి గట్టిగా ప్రిపేర్ అయ్యారంటే ప్రిలిమ్స్ కూడా ఈజీగా కొట్టేస్తారు అనమాట. సో అది నేను నా ఎఫర్ట్స్ ఇచ్చి నేను ఖచ్చితంగా మొత్తం క్లారిఫై చేయని, మీ డౌట్స్ అని క్లారిఫై చేయని నా వంతు ప్రయత్నం చేస్తాను. సో సిలబస్ అంతా చూసుకుంటే ఒకసారి మనము ఫస్ట్ ఇండియన్ ఎకానమీ అండ్ ప్రజెంట్ స్టేటస్ ఫస్ట్ ఇది. ఇంకా కింద సబ్ ఉంటాయి, మీరంతా ఒక వీడియో పాస్ చేసుకుని కానీ, లేకపోతే మన వాట్సాప్ గ్రూప్లో నేను అక్కడక్కడ మన ఈ Group 2 సిలబస్ గురించి నేను డైలీ పెడుతున్నాను, అక్కడ మీరు చూసుకోవచ్చు. సెకండ్ ఇండియన్ ఎకనామిక్స్ అండ్ పాలసీస్ సేమ్ ప్రిలిమ్స్ మెయిన్స్లో సేమ్ ఉంటాయి, హెడ్డింగ్స్ అండ్ సబ్మిన్ కూడా సేమ్ ఉంటాయి. రిసోర్సెస్ అండ్ డెవలప్మెంట్ గురించి. థర్డ్, ఫోర్త్ మనీ బ్యాంకింగ్ అండ్ పబ్లిక్ ఫైనాన్సెస్. ఫిఫ్త్ నేషనల్ ఇన్కమ్. సిక్స్త్ ఎకానమిక్ పాలసీస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. మనం ఆంధ్రప్రదేశ్ ఎకానమీ కూడా త్వరలో స్టార్ట్ చేద్దాం. అండ్ అగ్రికల్చర్ అండ్ ఇండస్ట్రియల్ గ్రోత్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. రిసోర్సెస్ డెవలప్మెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. మొత్తం 8 టాపిక్స్ ఉంటాయి. ఆ 8లో 4 ఇండియన్వి, 5 ఇండియన్ ఉన్నాయి. అండ్ మిగతా ఉన్నటువంటి 3 కూడా 5 ఇండియన్వి, మిగతా 3 ఏపీ సంబంధించి ఉన్నాయి. సో మీరు ఈ టాపిక్స్ మీరు మైండ్లో పెట్టుకోండి అనమాట. ప్రతి టాపిక్ కింద సబ్ టాపిక్స్ కవర్ అవుతున్నా లేదో మీరు అప్పుడప్పుడు చూసుకుంటూ ఉండండి. మీరు కూడా సపరేట్ నోట్ ప్రిపేర్ చేసుకోండి. ఇంకా ఏంటంటే, ఈరోజు మనం టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఎకానమిక్స్ అంటే ఏంటి, దాని గురించి మనం బేసిక్స్ కలిసి రావాలన్నమాట. ద టర్మ్ ఎకానమిక్స్ ఓస్ టు ఇట్స్ ఆరిజిన్ టు ద గ్రీక్ వర్డ్ ఓయికోనోమియా మీనింగ్ హౌస్ హోల్డ్ మేనేజ్మెంట్ అనేది. ఇప్పుడు ఎకానమిక్స్ అనే పదం గ్రీక్ భాష నుంచి ఒకినోమియా అనే పదం నుంచి ఎకానమిక్స్ పుట్టిందనమాట. సో దానికి అర్థం ఏంటంటే, ఒకినోమియా యొక్క అర్థము హౌస్ హోల్డ్ మేనేజ్మెంట్ అనే అర్థం అనమాట. ఇంకా మనం చూసుకుంటే, ఎకానమిక్స్ ఈజ్ దస్ ద స్టడీ ఆఫ్ హౌ వి వర్క్ టుగెదర్ టు ట్రాన్స్ఫార్మ్ స్కార్స్ రిసోర్సెస్ into goods and services to satisfy the most pressing out of our infinite
wants and how we distribute these goods and services among themselves. స్కార్స్ రిసోర్సెస్ అంటే స్కార్స్ అంటే తక్కువగా ఉండడం. మనకు రిసోర్సెస్ కానీ ఈ ప్రపంచంలో ఉన్నటువంటి రిసోర్సెస్ చాలా తక్కువగా ఉన్నాయి, కానీ మన ఆశలు మన అవసరాలు ఎక్కువగా ఉన్నాయి. సో మన అవసరాలకి తగినట్టు మన యొక్క అవసరాలు తగినట్టు అతి తక్కువలో ఉన్నటువంటి రిసోర్సెస్ మనం ఎలా వాడుకోవాలి అని చెప్పేదే ఎకనామిక్స్. ఎక్కడైనా ప్రిలిమ్స్ అడిగిన ఎకనామిక్స్ అంటే ఏంటి అని కింద మీకు ఆప్షన్ ఇస్తాడు. స్కార్స్ రిసోర్సెస్ ఇంటూ గూడ్స్ అండ్ సర్వీసెస్, scarce resources into goods and services to satisfy the most pressing of our infinite wants అని కింద ఆప్షన్లో వివిధ రకాలుగా ఇస్తారు అనమాట. సో ఆప్షన్ అని ఇది రావాలన్నమాట. ఎకానమిక్స్ అనే అర్థం కూడా అలిగే ఛాన్సెస్ చాలా ఉన్నాయన్నమాట. సో గుర్తుపెట్టుకోండి, ఎకానమిక్స్ అంటే ఏంటంటే తక్కువగా ఉన్నటువంటి రిసోర్సెస్ని మన యొక్క అవసరాలకి ఏ విధంగా అందరికీ సరిపోయేలాగా వాడుకోవాలి అనేది ఎకానమిక్స్. ఓకే, మనం ఫాదర్ ఆఫ్ ఎకనామిక్స్ గురించి తెలుసుకోవాలి. మనం బేసిక్స్ గురించి మాట్లాడుతున్నాం ఈరోజు. ఫిలాసఫర్ అండ్ పొలిటికల్ ఎకానమిస్ట్ ఆడమ్ స్మిత్ వాజ్ బోర్న్ ఇన్ 16th June 1723లో ఆయన జన్మించారు. ఈయనని ఆడమ్ స్మిత్ని ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఎకానమిక్స్ అంటారు. ఆడమ్ స్మిత్ని ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఎకానమిక్స్ అంటారు. వైడ్లీ రిమెంబర్డ్ ఫర్ 2 classic వర్క్స్, ద థియరీ ఆఫ్ మోరల్ సెంటిమెంట్స్, ఆయన యొక్క మొదటి బుక్ థియరీ ఆఫ్ మోరల్ సెంటిమెంట్, అండ్ అండ్ ఎంక్వైరీ ఇన్ టు ద నేచర్ అండ్ ద కాజెస్ ఆఫ్ వెల్త్ ఆఫ్ నేషన్. ఈయన యొక్క బుక్ వెల్త్ ఆఫ్ నేషన్ 1776 వస్తుంది. మీకు ఆల్రెడీ తెలుసు వెల్త్ ఆఫ్ నేషన్ బుక్ ఎవరు రాస్తారని చాలాసార్లు ఎగ్జామ్లో అడుగుతూ ఉంటారు. సో మీరు మర్చిపోకుండా వెల్త్ ఆఫ్ నేషన్ బుక్ ఎవరు రాస్తారంటే ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఎకనామిక్స్. దీన్ని ఇంకో పేరు పెద్ద రాస్తారనమాట. అండ్ ఎంక్వైరీ ఇన్ టు ద నేచర్ అండ్ కాజెస్ ఆఫ్ వెల్త్ ఆఫ్ నేషన్స్ అని రాసి ఎవరు రాసన్నది. వెల్త్ ఆఫ్ నేషన్ అయితే ఉంది, కానీ ఇంత పేరు పెద్ద రాసిందా ఇవి మనకు తెలియదని మనం వెళ్ళిపోతాం తొందరగా. సో క్వశ్చన్ని పూర్తిగా చదవాలి ఎగ్జామ్ హాల్లో మనం కూర్చున్నప్పుడు. ఈ లేడ్ ఫౌండేషన్స్ ఫర్ ఆఫ్ ఫ్రీ మార్కెట్ ఎకానమిక్ థియరీ. ఇతను ఫ్రీ మార్కెట్ ఎకానమిక్ థియరీ గురించి చెప్పాడు అనమాట. ద వెల్త్ ఆఫ్ నేషన్స్ వాజ్ ఏ పెర్క్యూసియర్ ఆఫ్ ద మోడర్న్ ఎకానమిక్స్ డిసిప్లిన్ ఎకానమిక్స్. సో ఇతని ఒక వెల్త్ ఆఫ్ నేషన్ అనే బుక్ ఇతంది మోడర్న్ ఎకానమిక్స్ డిసిప్లిన్ ఆఫ్ ఎకానమిక్స్ గురించి తెలుపుతుంది అనమాట. సో మనం ఈయన గురించి మనం తెలుసుకుందాం. ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఎకానమిక్స్ అంటే ఆడమ్ స్మిత్. ఈయన రాసిన 2 books ఉన్నాయి, ద థియరీ ఆఫ్ మోరల్ సెంటిమెంట్స్ అండ్ అన్ ఎంక్వైరీ ఇన్ టు ద నేచర్ అండ్ కాజెస్ ఆఫ్ వెల్త్ ఆఫ్ నేషన్స్. ఓకే, ఆయన ఫ్రీ మార్కెట్ ఎకానమిక్ థియరీ గురించి ఆయన యొక్క థియరీస్ ఫ్రీ మార్కెట్ ఎకానమీకి సంబంధించినవి అనమాట. ఇప్పుడు ఎకానమిక్స్ థియరీస్ అండ్ ఇండియన్ హిస్టరీలో ఏమైనా ఉన్నాయంటే ఇండియాలో కూడా చాలా చాలా ఒక మంచి ప్రముఖమైన శాస్త్రవేత్తలు ఉన్నారు. ఏ ఫీల్డ్, ఆస్ట్రానమీలో కానీ మెడికల్ సైన్స్లో కానీ ఉన్నారనమాట. సో ఎకానమిక్స్లో కూడా ఉన్నారు. ఎకానమీలో ఎవరున్నారు మనం చూసుకుంటే ఎకానమిక్స్లో మీకు ఆల్రెడీ తెలుసు అర్థశాస్త్ర బుక్ రాసింది ఎవరు? కౌటిల్య. సో కౌటిల్య కూడా మన ఇండియన్ ఎకానమిక్ ఫాదర్ అంటారు అనమాట. కానీ ఈయన కన్నా ముందే ఉన్నాడు, అయినప్పటికీ ఆయన మన ఇండియన్స్కి పెద్ద గుర్తింపు రాలేదు. సో అదనమాట. సో మనం ముందు ఈ ఇండియన్ ఎకానమిక్స్ కొంత బ్యాక్ నుంచి మనం ఏన్షియన్ నుంచి మాట్లాడుకుంటే ఇండస్ వ్యాలీ గురించి వస్తుందన్నమాట. ద ఇండియన్ ఎకానమిక్స్ గో బ్యాక్ టు ద టైమ్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ 3300 to 1300 BC, whose economy appears to have depended significantly on trade. వాళ్ళ యొక్క ఎకానమీ ట్రేడ్ మీదే ఆధారపడి ఉండేది. కొన్ని యొక్క రాజ్యాలు వ్యవసాయం మీద ఆధారపడి ఉంటాయి, కొన్ని రాజ్యాలు ట్రేడ్ మీద ఆధారపడి ఉంటాయి, కొన్ని రాజ్యాలు వేరే రాజ్యాన్ని కొల్లగొట్టడం మీద ఆధారపడి ఉంటాయి. సో ఆ విధంగా మన ఏన్సెంట్ యొక్క ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ట్రేడ్ మీద ఆధారపడి ఉండేది. ఓకే, అరౌండ్ 600 BC మహాజనపదాస్ మింటెడ్ ద పంచ మార్క్డ్ సిల్వర్ కాయిన్స్. సో మహాజనపదాస్ అనేవాళ్ళు పంచమార్క్ కాయిన్ ప్రింట్ చేసేవాళ్ళు, పంచమార్క్డ్ కాయిన్స్ అనమాట. ద పీరియడ్ వాస్ మార్క్డ్ బై ది ఇంటెన్సివ్ ట్రేడ్ యాక్టివిటీ అండ్ అర్బన్ డెవలప్మెంట్. అప్పట్లో ట్రేడ్ యాక్టివిటీ చాలా బాగా జరిగేది, దాంతోపాటు అర్బన్ డెవలప్మెంట్ అంటే పట్టణాల అభివృద్ధి కూడా జరిగేది. బై 300 BC ద మౌర్యన్ ఎంపైర్ హ్యాడ్ యునైటెడ్ మోస్ట్ ఆఫ్ ద ఇండియన్ సబ్ కాంటినెంట్. మౌర్యన్ ఎంపైర్ మీకు తెలుసు దేశాన్ని మొత్తం పరిపాలించాడు, సబ్ కాంటినెంట్ అంటారు అనమాట. The resulting of political unity and the military security allowed for a common economic system. పొలిటికల్ యూనిటీ ఉండడము, మిలిటరీ సెక్యూరిటీ ఉండడం వల్ల ఇది కూడా ఒక ఎకానమిక్ సిస్టము అంటున్నారు. ఎన్హాన్స్ ద ట్రేడ్ అండ్ కామర్స్ విత్ ఇంక్రీజ్ అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ. ఓకే, మౌర్యన్ ఎంపైర్ వాజ్ ఫాలోడ్ బై ది classical and early medieval kingdoms including the Cholas, Guptas, Western Gangas, Harsha, రాష్ట్రకూటాస్ అండ్ హోయసాలాస్ వీళ్ళు కూడా మౌర్య ఎంపైర్ని ఫాలో అవుతూ వచ్చారు. డ్యూరింగ్ దిస్ పీరియడ్ బిట్వీన్ 1 century to 1000 century ద ఇండియన్ సబ్ కాంటినెంట్ ఈజ్ ఎస్టిమేటెడ్ టు హ్యావ్ ఏ అకౌంటెడ్ 1/3 to 1/4
వరల్డ్స్ పాపులేషన్. ఈ 1 సెంచరీ 1000 సెంచరీ మధ్యలో 1/3 వంతు 1/4 వంతు 1/4 వంతు సంబంధించినటువంటి పాపులేషన్ మన ఇండియాలో మాత్రమే ఉండేది. అండ్ ప్రోడక్ట్ పాపులేషన్ ఉండేది అండ్ ప్రోడక్ట్స్ కూడా ఉండేది అనమాట. త్రూ జీడిపి పర్ క్యాపిటల్ స్టాగ్నెంట్. సో మన జీడిపి పర్ క్యాపిటల్ కూడా చాలా బాగా ఉండేది అనమాట. ఇండియా ఎక్స్పీరియన్స్ పర్ క్యాపిటల్ జీడిపి గ్రోత్ ఇన్ ద హై మిడ్వల్ ఎరాలో మన యొక్క జీడిపి పర్ క్యాపిటల్ జీడిపి గ్రోత్ చాలా ఎక్కువగా ఉండేది అనమాట. ఆఫ్టర్ 1000 CE డ్యూరింగ్ ద ఢిల్లీ సల్తనత్, బట్ వాజ్ నాట్ ప్రొడక్టివ్ యాజ్ 15th సెంచరీ ఇన్ మింగ్ చైనా. సో 15th సెంచరీ నుంచి మన యొక్క ప్రోడక్ట్ ఆ విధంగా ఉండలేదు, పడిపోతూ వచ్చిందనమాట. ఆఫ్టర్ మోస్ట్ ఆఫ్ ద సబ్ కాంటినెంట్ వాజ్ రీయునైటెడ్ అండర్ ద మొఘల్ ఎంపైర్ కింద రీయునైట్ అయిందన్నమాట. సో అంతా విడిపోయినారు, అంతా రాజ్యాలంతా విడిపోయి చిన్న చిన్న రాజ్యాలు. మళ్ళీ మొఘల్ ఎంపైర్ వచ్చిన తర్వాత మొత్తం ఒకటైపోయింది, రీయూనిట్ అయిపోయింది. ద ఎంపైర్ బికేమ్ ద లార్జెస్ట్ ఎకానమీ బై ద 1700కి వచ్చేలోపు ఒక లార్జెస్ట్ ఎకానమీ అయిపోయింది. ప్రొడ్యూసింగ్ అబౌట్ ఏ క్వార్టర్ ఆఫ్ ద గ్లోబల్ జీడిపి. అంటే ప్రపంచంలో ఉన్నటువంటి జీడిపిలో 1/4 వంతు మన దేశం నుంచే మ్యానుఫ్యాక్చర్ అయ్యేవి అని తెలియజేస్తున్నారు, ప్రొడ్యూస్ చేసేవాళ్ళు. అండ్ ఫ్రాగ్మెంటెడ్ బీయింగ్ కాంక్వర్డ్ ఓవర్ ద సెంచరీస్. According to the balance of economic power, India had the largest and most advanced economy for most of the interval between the 1st century and 18th century. The most of any region for a large part of 2 millennia. సో మన యొక్క బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ ఉంటాయి కదా, బ్యాలెన్స్ ఆఫ్ ఎకానమిక్ పవర్ కూడా మనం లార్జెస్ట్ అండ్ మోస్ట్ అడ్వాన్స్ అయిపోయాయి అనమాట. ఎప్పుడు 1st సెంచరీ నుంచి 18th సెంచరీ దాకా. ఇంకా దాని తర్వాత బ్రిటిషర్స్ వచ్చారు, మనదంతా కొల్లగొట్టారు. అందుకోసమే మన దాదాపు నవరుజుల బుక్ రాశారు, ద బ్రిటిష్ పావర్టీ అండ్ అన్పావర్టీ అండ్ బ్రిటిష్ రూల్ అని. సో డ్యూరింగ్ ది మొఘల్ ఎంపైర్, ఇండియా was the world's leader in manufacturing, producing 25% of the world's industrial output up until the mid 18th century period to the బ్రిటిష్ రూల్ రాకముందంత వరకు ఇండియాలో ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొడ్యూసింగ్ అనేది 25% వరల్డ్లోనే ఒక లీడర్లా ఉండేది మొఘల్ ఎంపైర్లో అని తెలియజేస్తున్నారు అనమాట. సో మనం ఎకానమీ గురించి ఒక బ్యాక్ నుంచి తెలుసుకుంటూ రావాలన్నమాట. ఇప్పటికిప్పుడు డైరెక్ట్గా ఏదో సబ్జెక్ట్లో పడిపోయి దాని నుంచి చదువుకుంటూ వెళ్ళిపోవడం కాదు. ఇనికి నుంచి వస్తే బేసిక్స్ నుంచి అర్థమవుతుంది. రేపు పొద్దున్న ఎగ్జామ్ హాల్లో బేసిక్స్ అయినా సరే మనం చెప్పగలుగుతాం. ఎవరికైనా గుర్తుంటే 2016లో ఎకానమీ ప్రిలిమ్స్ యొక్క ఎకానమీ సిలబస్ వేరున్నది, మెయిన్ సిలబస్ వేరున్నది. దాంట్లో ఎకానమీ ఇన్ ఏన్షియంట్ మిడివల్ మోడర్న్ అని ఇచ్చాడు. 2018కి వచ్చేలోపు ఆ సిలబస్ మార్చేసి మాకు ఇబ్బందికరంగా ఉంది అంటే అప్పుడు ప్రిలిమ్స్కి మెయిన్స్కి ఒకే సిలబస్ పెట్టారు. సో ఇది అనమాట, ఇలాంటివన్నీ మనకు ఇక్కడ టచ్ అవుతాయి అనమాట. సో చాణక్య ద ట్రూ ఫాదర్ ఆఫ్ ఎకానమిక్స్ అని చెప్పాలి. బికాస్ ఆఫ్ ఎందుకంటే ఆయనకన్నా ముందే నేను చెప్పాడు, 4th సెంచరీ బీసీలో నేను చెప్పేశాను అనమాట. చాణక్య ఇతను ఇండియన్ టీచర్, ఫిలాసఫర్, ఎకానమిస్ట్, జ్యూరిస్ట్ అండ్ రాయల్ అడ్వైజర్. ఒక రాజ్య సంస్థానంలో ఒక అడ్వైజర్లా కూడా పనిచేశాడు. హీఈస్ ఏ ట్రెడిషనల్లీ ఐడెంటిఫైడ్ యాజ్ ఏ కౌటిల్య విష్ణుగుప్తా. అతన్ని కౌటిల్య విష్ణుగుప్తా కూడా పేరుతో పిలుస్తారు, ఆ పేరుతో ఆయన పిలుస్తారు. హూ ఆథర్డ్ ద ఏన్షియంట్ ఇండియన్ పొలిటికల్ థియరీస్ అండ్ అర్థశాస్త్ర బుక్ రాశాడు. దీంతో పొలిటికల్గా ఎకానమిక్ పరంగా దాని యొక్క గురించి రాశారనమాట. యాజ్ సచ్ హీఈస్ కన్సిడర్డ్ ద పియోనియర్ ఆఫ్ ది ఫీల్డ్ ఆఫ్ పొలిటికల్ సైన్స్ అండ్ ఎకానమిక్స్ ఇన్ ఇండియా. అతని ఈ రెండు ఫీల్డ్ పొలిటికల్ సైన్స్లో ఎకానమిక్స్లో ఆరితేనటువంటి ఒక వ్యక్తి అని చెప్పొచ్చు అనమాట. వ్యక్తి కాదు, ఒక శాస్త్రవేత్త అని కదా, అలాగనమాట. అండ్ హీస్ వర్క్స్ ఈజ్ థాట్ ఆఫ్ అన్ ఇంపార్టెంట్ పెర్క్యూసర్ టు క్లాసికల్ ఎకనామిక్స్. హీస్ వర్క్స్ వర్ లాస్ట్ నియర్ ద ఎండ్ ఆఫ్ ద గుప్తా ఎంపైర్. ఇతని యొక్క బుక్స్, ఇతని యొక్క గురించి ఈ గుప్తా ఎంపైర్ అయిపోయేలోపు అతని బుక్స్ అన్ని వెళ్ళిపోయాయి అనమాట, దొరకలేదు, ఎక్కడంటే అక్కడ పడిపోయాయి. నాట్ డిస్కవర్డ్ అంటిల్ ద ఎర్లీ 20th సెంచరీ. అర్లీ 20th సెంచరీ దాకా, అంటే 20th సెంచరీ అంటే 1900 ఈ మధ్య, అప్పటిదాకా ఎవరు అతని పుస్తకాలను ఎవరు బయటికి తీయలేదు, అంటే దొరకలేదు అనమాట, ఎక్కడో పడిపోయాయి అవి. మన అర్థశాస్త్ర ఈ బుక్స్ని మరి ఎవరు కనుగొన్నారంటే రుద్రపట్న శమశాస్త్రి అనే అతన్ని కనుగొన్నాడు అనమాట. ఇతను ఒక లైబ్రేరియన్. ఈ లైబ్రేరియన్కి ఎవరో తెలియని వ్యక్తి ఏం చేశాడంటే ఓరియంటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మైసూర్కి ఒక పామ్, అంటే ఆకుల మీద రాసింటారు కదా మనుస్క్రిప్ట్స్, ఇవి తీసుకొచ్చి ఒక దానంగా డొనేట్ చేశారు అనమాట. సో వాటిని ఎవరు చాలా తెలియదు, బట్ ఇది కనుగొనేమో రుద్రపట్న
శమ శాస్త్రి గారు కనుగొన్నాడు అనమాట. అతను ఒక లైబ్రరీగా పనిచేసి అతను డొనేట్ చేసి అతను ఇవి ఏమిటి అన్ని చదివి ఇవి మనకి ఇక్కడ దొరికే ఈ అర్థశాస్త్రం గురించి ఆయన తెలుసుకుంటారు. 1905లో ఈ బుక్ గురించి బయటపడింది అనమాట. అండ్ జస్ట్ యాజ్ అ మోస్ట్ ఆఫ్ అవర్ ఇండియన్ వర్క్స్ హ్యావ్ బీన్ గోన్ అక్నాలెడ్జ్డ్, మన ఇండియన్ వర్క్స్ చాలా మటుకు బయటకు రాలేదన్నమాట బై ద వెస్ట్రన్ వరల్డ్ మనల్ని పాలించారు. మనం ఏదైనా బయటకు వచ్చే ఫస్ట్ వీళ్ళ పేరు వస్తుందామని వాళ్ళు ఏం బయట రాకుండా అన్ని దాచిపెట్టేవారు అనమాట, ఎక్కడ మన పేరు బయట రాకూడదని. సో ఆ విధంగా మన ఏది కూడా మాస్టర్ మైండ్స్ పీసెస్ ఆఫ్ నాట్ హ్యావ్ బీన్ గివెన్ ఎనీ క్రెడిట్. మన మంచి మేధావులు మన దేశంలో పుట్టారు, వాళ్ళకి ఎటువంటి గుర్తింపు ఇవ్వలేదు ఈ బ్రిటిష్ వాళ్ళు అనమాట. వి స్టడీ ద ఆడమ్ స్మిత్ ఈజ్ ది ఫాదర్ ఆఫ్ ఎకానమిక్స్. ఆడమ్ స్మిత్ మనం ఫాదర్ ఆఫ్ ఎకానమిక్స్ మనం చదువుతున్నాం, కానీ మన చాణక్యుడి గురించి మనం చదవలేకపోతున్నాం బికాస్ ఆఫ్ ఎందుకంటే వాళ్ళు దాచారనమాట. ఇంకా ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఎకానమిక్ రీఫార్మ్, మనం యొక్క ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఎకానమిక్ రీఫార్మ్ అని ఎవరు అని అడిగితే ఎగ్జామ్ హాల్లో పివి నరసింహరావు అని చెప్పాలి. ఎందుకంటే ఈయన ఎల్పిజి రీఫార్మ్స్ తీసుకొచ్చామన్నమాట. ఎల్పిజి రీఫార్మ్స్ ఎవరైనా తెలిసిన వాళ్ళు ఎల్పిజి రీఫార్మ్ యొక్క ఫుల్ ఫామ్ రాయండి కింద కమెంట్ బాక్స్లో. ఓకే, ఫుల్ ఫామ్ రాస్తే తెలియని వాళ్ళు సెర్చ్ చేయండి. ఎంత రాస్తుంటే మీకు అంత ప్రాక్టీస్ వస్తుంటాయి. క్వశ్చన్స్ ఎంత ప్రాక్టీస్ చేస్తుంటే మీకు అంత గుర్తుంటాయి బాగా. సో మీరు క్లాసెస్ వినేటప్పుడు అదే పెన్ పేపర్ రాస్తున్నాను అనుకుంటున్నాను, రాయండి అందరూ, బాగా గుర్తుంటాయి. సో మనం ఎకానమిక్స్ బేసిక్లో వెళ్ళిపోతే ఎకానమిక్స్లో నోబెల్ ప్రైజెస్ ఎప్పటి నుంచి ఇస్తున్నారు అంటే 1969 నుంచి ఇస్తున్నారు. సో 1969 నుంచి ఎకానమిక్స్లో నోబెల్ ప్రైజ్ ఇస్తున్నారు. ఇవి ఎవరిస్తా అంటే రిక్స్ బ్యాంక్స్, సావరిన్ రిస్క్ బ్యాంక్స్ వాళ్ళు ఆల్ఫ్రెడ్ నోబెల్ వారిగా గుర్తుగాను 1969 నుంచి స్టార్ట్ చేస్తారు. యాక్చువల్గా నోబెల్ ప్రైజ్ ఎప్పుడు స్టార్ట్ అయ్యాయి? 1901 నుంచి స్టార్ట్ అయ్యాయి. అప్పటి నుంచి ఈ ప్రైజ్ ఇవ్వడం లేదు. సో మధ్యలో నుంచి స్టార్ట్ అయిందనమాట. సో ఇవి ఎవరిస్తా అంటే రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ వాళ్ళు దీన్ని స్టార్ట్ చేశారు, వాళ్ళు అనౌన్స్ చేస్తారనమాట. ఇది ఫస్ట్ ఎవరికి ఇచ్చారంటే డచ్ వ్యక్తి అయినటువంటి జాన్ టింబర్జన్కి ఫస్ట్ వ్యక్తి 1969 జాన్ టింబర్జన్కి అండ్ రగ్నార్ ఫిష్ వీళ్ళిద్దరికి ఫస్ట్ తీసుకున్నారు అనమాట వాళ్ళిద్దరు. ఓకే, ఇక ఫస్ట్ నోబెల్ ఎకానమీ ప్రైజ్ ఎవరు తీసుకున్నారు అంటే జాన్ టింబర్జన్ అండ్ రగ్నార్ ఫిష్. ఓకే, ఫర్ హ్యావింగ్ ఏ డెవలప్డ్ అండ్ అప్లైడ్ డైనమిక్స్ మోడల్స్ ఫర్ ద అనాలిసిస్ ఆఫ్ ఎకానమిక్ ప్రాసెస్. వీటి మీద వాళ్ళు చేసినందుకు కానీ వీళ్ళకి ఇచ్చామాట. ఇప్పుడు 2020లో ఎవరికి ఇచ్చారంటే పౌల్ మిల్గ్రామ్ అండ్ రాబర్ట్ బి విల్సన్. సో నేను వీటి గురించి ఎవరికి ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు, ఇవి ఫస్ట్ ఇప్పుడు ఎవరెవరు తీసుకున్నాం మన దేశంలో నోబెల్ ప్రైజ్ మీద సపరేట్గా వీడియోలు చేశాను. కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ వేసాను, దయచేసి అందరూ చూడండి. ఏదైనా సరే నేను మంచి మ్యాటర్ గ్యాదర్ చేసి మొత్తం ఇచ్చాను. సో దయచేసి చూడండి, ఎవరు మిస్ అవ్వకండి, ఏ వీడియో కూడా మిస్ అవ్వకండి మన ఛానల్ నుంచి. అండ్ మన ఇండియా నుంచి ఎవరన్నా తీసుకున్నారో నోబెల్ ప్రైజ్ అంటే అమర్త్య సేన్ గారు 1998 తీసుకున్నారు. అమర్త్య సేన్ గారు ఈయన ఒక బెంగాలీ వ్యక్తి అనమాట, ఎకానమిక్స్ తీసుకున్నారు. ఫర్ హిస్ కాంట్రిబ్యూషన్స్ టు వెల్ఫేర్ ఎకానమిక్స్ సంక్షేమ రాజ్యం గురించి ఈయన రాసినటువంటి బుక్ గాను ఈయన రాసినటువంటి యొక్క పరిశోధనకు గాను ఇతనికి అమర్త్య సేన్ గారికి నోబెల్ ప్రైజ్ ఇచ్చారనమాట. 2019లో అభిజిత్ బెనర్జీ, ఇతను ఒక బెంగాలీ వ్యక్తి, కానీ పుట్టిందే ముంబైలో, కానీ ఇతను ఇప్పుడు ప్రజెంట్ ఉన్నదేమో యూఎస్లో ఉన్నాడు అనమాట. సో ఎంతైనా మన సంతతి వాడే కదా, ఇక్కడ పుట్టాడు కదా. ఫర్దర్ ఎక్స్పెరిమెంటల్ అప్రోచ్ టు ఎలివేటింగ్ ది గ్లోబల్ ప్రావర్టీకి ఎలా ఎలివేట్ చేయాలి, ఎలా తరిమి కొట్టాలి అనే దాని మీద ఆయన చేసేటువంటి పరిశోధనకు గాను అతనికి నోబెల్ ఎకానమిక్ ప్రైజ్ వచ్చారనమాట. ఇంకా మనం చూసుకుంటే ఎకానమిక్స్ అండ్ ఎకానమీ వీటి మధ్య డిఫరెన్స్ మనం తెలుసుకోవాలన్నమాట. ఎకానమిక్స్ అండ్ ఎకానమిక్స్ సంబంధించి ద రిలేషన్ బిట్వీన్ ద ఎకానమిక్స్ అండ్ ద ఎకానమీ సింప్లీ సేయింగ్ ఈజ్ దట్ ద థియరీ అండ్ ద ప్రాక్టీస్. ఎకానమిక్స్ అంటే థియరీ, ఎకానమీ అంటే ప్రాక్టీస్. ఎకానమిక్స్ అంటే థియరీ, ఎకానమీ అంటే ప్రాక్టీస్. ఇది గుర్తుపెట్టుకోండి, మెయిన్గా సింపుల్ వర్డ్ గుర్తుపెట్టుకోండి. వైల్ ద ఫార్మర్ ఈజ్ ఎ డిసిప్లైన్ స్టడీయింగ్ ద ఎకానమిక్ బిహేవియర్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్స్. ఒక హ్యూమన్ బీయింగ్ అనే అతని యొక్క బిహేవియర్ ఏ విధంగా ఉందో దాన్ని డిసిప్లిన్ అంటారనమాట. ఆ డిసిప్లిన్ మారుతూ ఉంటుంది, మనిషి యొక్క ఆలోచనలు మారే కొద్దీ డిసిప్లిన్ ఒక ఎకానమీలో ఉన్నటువంటి డిసిప్లిన్ కూడా మారుతూ ఉంటుంది. సో మనం చూసుకుంటే లేటర్ ఈజ్ ఎ స్టిల్ ఫ్రేమ్ పిక్చర్ ఆఫ్ ఇట్. అతని యొక్క హ్యూమన్ బీయింగ్ యొక్క ఆలోచనలు బిహేవియర్ మారే కొద్దీ ఫ్రేమ్ కూడా మారుతూ ఉంటాయి అన్నమాట. ఎకానమిక్స్ విల్ కమ్ అవుట్ విత్ ద థియరీస్ ఆఫ్ మార్కెట్. ఒక థియరీస్ తీసుకొస్తారు ఎకానమిక్స్. ఏ థియరీ తీసుకొస్తుంది? మార్కెట్ గురించి థియరీస్, ఎంప్లాయ్మెంట్ గురించి థియరీస్, అన్ఎంప్లాయ్మెంట్ గురించి థియరీస్, వాటి గురించి తెలియజేస్తుంది ఎకానమిక్స్. అండ్
An economy is a real picture of the things which emerges after the application of theories. ఒక థియరీ ఉంటుంది, దాన్ని అప్లికేబుల్ చేసిన తర్వాత ఏం రిజల్ట్ వస్తుందో తెలియజేసేదే ఎకానమీ. ఓకే, ఇప్పుడు థియరీని మనం అర్థం చేసుకోలేం, అప్లై చేసిన తర్వాత రిజల్ట్ ఏమొస్తుందో మనకి ఇంపార్టెంట్. సో ఎకానమిక్స్ అనేది థియరీ. ఎకానమిక్స్ ఒక కంట్రీలో ఒక ఏరియాలో అక్కడ ఏం చేస్తారంటే దాన్ని అప్లై చేస్తారు. అప్లై చేసిన తర్వాత ఏం రిజల్ట్ వచ్చిందో దాన్ని తెలియజేసేది ఎకానమీ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే ఎకానమీ ఈజ్ ఎకనామిక్స్ అట్ ఏ ప్లే ఇన్ ఏ సర్టైన్ రీజియన్. ఎకానమీ ఈజ్ ఎకనామిక్స్ అట్ ఏ ప్లే ఇన్ ఏ సర్టైన్ రీజన్. దిస్ రీజన్ ఈజ్ బెస్ట్ డిఫైన్డ్ టుడే యాజ్ ఏ కంట్రీ. మనం ఒక రీజన్ ఇప్పుడు ఏమంటామంటే ఏ నేషన్, ఇండియన్ ఎకానమీ. ఇండియాలో ఎకనామిక్స్ని అప్లై చేస్తే అది రిజల్ట్ ఏ విధంగా వస్తుందో తెలియజేసేదే ఎకానమీ. ద ఇండియన్ ఎకానమీ అంటారు అనమాట. ద రష్యన్ ఎకానమీ, ద ఫ్రెంచ్ ఎకానమీ యాజ్ సచ్ మీన్స్ నథింగ్. ఇట్ గెట్స్ ఎన్ మీనింగ్ వన్స్ ఇట్ ఈస్ ప్రిసీడెడ్ బై ద నేమ్ ఆఫ్ ద కంట్రీ. ఓన్లీ ఎకానమీ అంటే దానికి మనము ఎటువంటి అర్థం రాదు, దాని ముందు ఇండియన్ ఎకానమీ అన్నామంటే అర్థం వస్తుంది. ఓన్లీ ఎకానమీ అంటే దానికి ఎటువంటి అర్థం లేదనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం చదువుతున్నాం ఇప్పుడు, ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీ చదువుతున్నమాట. సో ఇప్పుడు ఏపీ అని పేరు పెడితే లేకపోతే ఇండియన్ పేరు పెడితేనే దాని యొక్క పూర్తి అర్థం. ఎకానమీ అని పిలిచిన మాత్రాన దానికి ఎటువంటి అర్థం రాదు. వెన్ వి సే డెవలప్డ్ ఎకానమిక్స్, మనం చేస్తాం డెవలప్డ్ ఎకానమీస్ అంటాం. వి మీన్ ఎకానమిక్స్ ఆఫ్ డెవలప్డ్ కంట్రీస్. దాని అర్థం ఏంటి? డెవలప్డ్ ఎకానమీస్ అంటే దాని అర్థం ఏంటి? ఎకానమీస్ ఆఫ్ డెవలప్డ్ కంట్రీస్. ఓకే, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ నెట్వర్క్ మోడల్స్. డిస్ట్రిబ్యూషన్ ఏ విధంగా జరుగుతుంది, ఈ నెట్వర్క్ ఏ విధంగా ఉంటుంది, ప్రభుత్వంకి ప్రజలకి మధ్య ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ జరుగుతుంది, ఏమేమి డిస్ట్రిబ్యూట్, దానికి రకాలు ఏంటి మనం తెలుసుకోవాలి. సో ఇవన్నీ బేసిక్స్. కొద్ది బోరింగ్ లాగా అనిపించవచ్చు మీకు, బట్ చాలా 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 హ్యాపీగా మీరు నెక్స్ట్ మన ఏ టాపిక్ ఈ క్లాస్ విన్న తర్వాత మీరు ఏదో బుక్ చదివినా సరే, ఓ ఇది అందుకు వచ్చిందా, సో అక్కడ విన్నాను కదా అని మీకు గుర్తొస్తుంది అనమాట. ఖచ్చితంగా మీకు చాలా యూజ్ అవుతుంది. వీడియో లాస్ట్ దాకా చూడండి, చాలా బేసిక్స్ అన్ని యాడ్ చేశాను. ఇన్ ద ఏరియా ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ వీ హ్యావ్ ద 3 హిస్టారికల్లీ ఎగ్జిస్టింగ్ మోడల్స్. మనకు 3 రకాలైనటువంటి డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ మోడల్స్ ఉన్నాయి. ఒకటి స్టేట్, 2 మార్కెట్, 3 స్టేట్ మార్కెట్ మిక్స్. స్టేట్ మార్కెట్ 2 మిక్స్ చేయడం. ఇన్ ద ఫస్ట్ టైప్ ఏంటి, స్టేట్ నెట్వర్క్ డిస్ట్రిబ్యూషన్ చూసుకుంటే, డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ద స్టేట్ ద గవర్నమెంట్. స్టేట్ అంటే ఏంటి? ద గవర్నమెంట్ అని అర్థం. స్టేట్ అంటే గవర్నమెంట్ అని అర్థం. టేక్స్ ద సోల్ రెస్పాన్సిబిలిటీ సప్లయింగ్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ రిక్వైర్డ్ బై ది పాపులేషన్ విత్ నో పేమెంట్స్ బీయింగ్ డన్ బై ది కన్స్యూమర్. ఇప్పుడు కన్స్యూమర్ ఎటువంటి డబ్బులు కట్టకుండా గవర్నమెంటే గూడ్స్ని సర్వీసెస్ని ఎవరికైతే అవసరం ఉన్నదో వాళ్ళకి సప్లై చేస్తే దాన్ని స్టేట్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ సిస్టమ్ అంటారు అనమాట. ఓకే, ఇవి ఎక్కడెక్కడ ఉన్నాయంటే ఎగ్జాంపుల్స్ సోవియట్ యూనియన్ అండ్ కమ్యూనిస్ట్ చైనాలో ఉన్నాయన్నమాట. ఇక్కడ ఏంటంటే ప్రజలకి ఏం కావాలో గవర్నమెంటే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది, గవర్నమెంటే వాళ్ళకి ఎవరికి అవసరం ఉందో వాళ్ళ దాకా అది తెలియపరుస్తుంది, వాళ్ళ దాకా తీసుకుపోతుంది. గవర్నమెంట్కి ఎటువంటి లాభాపేక్ష అవసరం లేదు, ప్రజలకి అవసరమా చేయడం అంతే, ఆ విధంగా ఉంటుందన్నమాట. సో దాన్ని ఏమంటే స్టేట్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ అంటారు అనమాట. మనం ఇంకా చూసుకుంటే ద సెకండరీ ఏముంది, మార్కెట్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ కమ్స్ అండర్ ద మార్కెట్ మోడ్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ విచ్ ఫంక్షన్స్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ప్రైజ్ మెకానిజం. అది ప్రైజ్ మెకానిజం మీద ఆధారపడి ఉంది అనమాట. మార్కెట్ అంటే ఏంటి, మీరు మార్కెట్ వెళ్తారు, డబ్బు ఉంటారు, తీసుకుంటారు, అది మీ ఇష్టం, మీకు ఏది కావాలో అది తీసుకుంటారు, వాడు ఇచ్చి మీరు తీసుకోరు కదా. అదే ఫస్ట్ అంటే గవర్నమెంట్ ఏమి ఇచ్చిందో అది తీసుకోవాలా, కానీ దీంట్లో నీకు డబ్బులు ఉంటే నువ్వు పెట్టి కొంటావు, నీకు ఏది కావాలో అది కొంటావు. ఇన్ దిస్ సిస్టమ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఆర్ మేడ్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్. గూడ్స్ అండ్ సర్వీసెస్ ఆర్ మేడ్ అవైలబుల్ అంటే ప్రజలకి అందుబాటులో పెడతామన్నమాట. ఆన్ ఏ బేసిస్ ఆఫ్ దట్ డిమాండ్ అండ్ సప్లై. నీకు ఏది అవసరమో ఎక్కువ ఎవరు కొంటున్నారో దాన్నే వాళ్ళు సప్లై చేస్తారు, దాన్నే వాళ్ళు నీ దాకా చేరుస్తారు, డబ్బులకి అమ్ముతారు. నీకు ఎంత అవసరం ఉందో అవసరం ఉంది. ఒకవేళ తక్కువ ప్రోడక్ట్స్ ఉన్నాయి, ఎక్కువ మంది ఉన్నారంటే రేట్స్ పెంచేసి ఎవరికి వాళ్ళు తీసుకుంటారు. అలా కూడా మార్కెట్ ఉంటుంది అనమాట. సో ఈ ప్రైవేట్ మార్కెట్ కిందకి వస్తాయి అనమాట. అండ్ ఓపెన్ మార్కెట్ ఫైనల్లీ దే గెట్ ద డిస్ట్రిబ్యూటెడ్ టు ద పాపులేషన్. దిస్ వాజ్ ద డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఆఫ్ ద క్యాపిటలిస్ట్ ఎకానమిక్స్. ఇది ఉంటుంది అనమాట. క్యాపిటలిస్ట్ అంటే ఏంటి, ఇంక గవర్నమెంట్ ఉండదు, ఓన్లీ పెట్టుబడిదారులే ఉంటారు అనమాట. పెట్టుబడి పెడతారు, వాళ్ళకి లాభాలు రావాలా, పెట్టుబడి పెట్టిన తర్వాత లాభాలు రావాలి, ఎంతగానో రేట్ అమ్ముతారు, దానికి ఎటువంటి
రిస్ట్రిక్షన్స్ ఏమి ఉండవు అనమాట. సో వాళ్ళకి ఒక 10 రూపాయలు ఖర్చు అయిందంటే 100 రూపాయలు అమ్ముకుంటారు. బయట మనం చేసే ప్రోడక్ట్ ఎక్కువ డిమాండ్ ఉందంటే తక్కువ ప్రొడక్షన్ చేసి ఎక్కువ రేట్కి అమ్ముతారు. అది కూడా చేసే ప్రమాదం ఉంది. సో ఇవన్నీ క్యాపిటలిస్ట్ ఎకానమీ యొక్క అలవాట్లు అనమాట. సో అర్థమైంది అనుకుంటాను. స్టేట్ ఎకానమీ అంటే గవర్నమెంటే ప్రింట్ చేసి గవర్నమెంటే ఏవి కావాలో ప్రజల కోసం అవి వాళ్ళ ప్రజల దగ్గర తీసుకుపోవడం అనమాట. అదే క్యాపిటలిస్ట్ ఎకానమీ అంటే సెకండరీ కేటగిరీ అంటే మార్కెట్ కేటగిరీ అంటే దాని అర్థం ఏంటి, వీళ్ళకి ఏ ప్రోడక్ట్ ప్రొడక్షన్ చేస్తే లాభాలు వస్తాయో అవి మాత్రమే ప్రొడక్ట్ చేస్తారు. కొంతమందే వాడుతుంటారు, అవి వాళ్ళు ప్రొడక్షన్ చేయరు. ఎందుకు మనకు అవికి ఎక్కువ మంది వాడరు కదా, ఎందుకు మనం చేయాలా అనుకుంటే. కానీ గవర్నమెంట్ ఎవరు వాడినా వాడకపోయినా అవసరం ఉంటే చాలు వాటిని ప్రొడక్షన్ చేస్తూనే ఉంటుంది. ఇది తేడా అనమాట. ఇంకా థర్డ్ అండ్ ద మోస్ట్ ప్రివలెంట్ మోడ్ ఆఫ్ ద డిస్ట్రిబ్యూషన్ ద స్టేట్ మార్కెట్ మిక్స్. ఈ స్టేట్ మార్కెట్ రెండు మిక్స్ ఉంటాయి అనమాట. డెవలప్డ్ అవుట్ ఆఫ్ ద ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ ద ఫార్మర్ 2 సిస్టమ్స్. ఆ 2 సిస్టమ్స్ వచ్చిన తర్వాత ఇది వచ్చింది. అప్పట్లో ఫస్ట్ స్టేట్ ఇంకా మార్కెట్ ఈ రెండే ఉండేవి. దాని తర్వాత ఇది స్టేట్ మార్కెట్ మిక్స్ అనేవి వచ్చాయన్నమాట. ఈ 2 సిస్టమ్స్ మిక్స్ అయ్యి తర్వాత వచ్చాయన్నమాట. అండ్ ద డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఆర్ సర్టైన్ గూడ్స్ అండ్ సర్వీసెస్ విచ్ మైట్ బి మేడ్ అవైలబుల్ టు ద పాపులేషన్ ఫ్రీలీ అట్ ద సబ్సిడైజ్డ్ ప్రైజెస్ బై ద స్టేట్ అండ్ సమ్ మైట్ బి సప్లైడ్ బై ద మార్కెట్ ఫర్ విచ్ కన్స్యూమర్ నీడ్స్ టు పే. దీంట్లో మిక్స్ కదా, స్టేట్ పనిచేస్తే ప్రైవేట్ పనిచేస్తుంది. ఏం చేస్తుంది, ఫర్ ఎగ్జాంపుల్ మన స్టేట్లో మనం ఏమైంది, ఉల్లిగడ్డలు రేట్ పెరిగాయి. అప్పుడు ఏం చేసింది గవర్నమెంట్, మేము ఏం చేస్తామంటే ఉల్లిగడ్డలు కొనుక్కొని మేము సబ్సిడైజ్ అంటే సబ్సిడీ అంటే రేట్ తగ్గించి మీ దాకా తీసుకొస్తామంటారు. అది ఏదో రేషన్ షాపుల ద్వారా కొన్ని రోజులు మనకి సప్లై చేశారు. బయట అమ్ముతున్నారు అదే రేట్కి. రేషన్ షాప్ పోతే నీకు బయట 100 రూపాయలు ఉల్లిగడ్డలు ఉంటే ఆడపోతే 50 రూపాయలకు 30 రూపాయలకు ఇస్తారు. అదే నువ్వు బయట పోతే 100 రూపాయలు ఉల్లిగడ్డలు. సో ఈ విధంగా అనమాట గవర్నమెంట్ సబ్సిడైజ్ రేట్కి నీ దాకా సప్లై తీసుకొస్తుంది. ఒకవేళ నాకు అక్కడ కొనేది ఇష్టం లేదు, నాకు అక్కడ వద్దు, నేను మార్కెట్ కొనాలనుకుంటున్నాను అంటే మార్కెట్లో కొనొచ్చు, నీ ఇష్టం. సో ఈ విధంగా అనమాట గవర్నమెంట్ మార్కెట్ ఉంటుంది, గవర్నమెంట్ యొక్క వ్యవస్థ కూడా ఉంటుంది, రెండూ ఉంటాయన్నమాట. ఇప్పుడు బియ్యం సప్లై చేస్తారు రేషన్ షాప్లో, నువ్వు అక్కడ తీసుకోవచ్చు, లేదు నాకు వద్దు అవి నచ్చాలంటే బయట కొనుక్కోవచ్చు కూడా. సో 2000 వస్తున్నాయి నీకు, రెండు కూడా నీ ముందు పెడతా అనమాట. అదే స్టేట్ మార్కెట్ మిక్స్ అనమాట. అండ్ ఆల్ ఎకనామిక్స్ ఆఫ్ ద వరల్డ్ టుడే ఫాలో ద 1 or more అదర్ కైండ్ ఆఫ్ దిస్ డిస్ట్రిబ్యూషన్. ఈ మూడిట్లో ఏదో ఒకటి దాదాపు అన్ని సిస్టమ్లు కూడా ఫాలో చేస్తున్నాయి, అన్ని దేశాలు ఫాలో చేస్తున్నాయి. సో దాదాపు ఇది స్టేట్ మార్కెట్ మిక్స్ చాలా 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 దేశాలు వీటిని అమలు చేస్తున్నాయి అనమాట. సో ఏంటంటే నాకు కొద్దిగా లైట్గా నత్తి ఉంది, సో అందుకే మాట కొద్దిగా తడబడడం కూడా జరుగుతూ ఉంటుంది. కొద్దిగా అడ్జస్ట్ అవ్వండి. As the socio-economic composition of the population of an economy changes, the mixture of the goods and services to the supplied by the state and the market get redefined in the economics of the time to time. ఇవి ఎప్పటికెప్పుడు మారుతూ ఉంటాయి, దాని యొక్క డెఫినేషన్స్, దాని యొక్క పనితనం, దాని యొక్క అలవాట్లు మారుతూ ఉంటాయి. సో దాన్ని మనం అప్పుడు అబ్జర్వ్ చేస్తూ ఉండాలన్నమాట. సో ఆర్గనైజింగ్ అండ్ ఎకానమీ. ఇక ఈ ఆర్గనైజింగ్ చేసే ఎకానమీ ఏ విధంగా ఉంటుంది, మనం ఇప్పుడే మాట్లాడుకున్నాం క్యాపిటలిజం అని. క్యాపిటలిజంకి సోషలిజంకి మిక్స్డిజంకి తేడాలేంటి మనం కనుక్కోవాలన్నమాట. దీని యొక్క ఫీచర్స్ గురించి మనం ఒక టేబుల్ లాగా మాట్లాడుకున్నామంటే చాలా 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 బాగా గుర్తుంటుంది అనమాట, మీకు ఎక్సలెంట్గా గుర్తుంటుంది. సో మీరు ఒకసారి చూడండి. ఓనర్షిప్ ఆఫ్ మీన్స్ అండ్ ప్రొడక్షన్. ఓనర్షిప్ ఆఫ్ మీన్స్ ఆఫ్ ప్రొడక్షన్, దీని యొక్క ప్రొడక్షన్ చేసే యొక్క ఓనర్షిప్ ఏ విధంగా ఉంటుంది. క్యాపిటలిస్టిక్లో ఏమో ప్రైవేట్ ఓనర్షిప్ ఉంటుంది, ప్రైవేట్ వాడే ఓనర్షిప్ చేస్తుంటారు, దానికి ఎవరు ఉండరు అనమాట. ఇంకా వాని ఇష్టం, ఈ ప్రోడక్ట్ బాగా అమ్మడిపోతుందంటే ఎక్కువ రేట్గా అమ్మలా చేస్తాడు, ఈ ప్రోడక్ట్ అమ్మడిపోవాలంటే దాన్ని ఆఫ్ చేస్తాడు, వాని ఇష్టం. ఇంకా ఓకే. సోషలిజంలో అయితే పబ్లిక్ ఓనర్షిప్ అంటే ఏంటి, గవర్నమెంట్ అని అర్థం పబ్లిక్ అంటే. సో గవర్నమెంట్ ప్రజలకి ఏం కావాలో అది సబ్బులు, ఒకవేళ ఒక సబ్బు ఉంది అనుకోండి, ఆ సబ్బు ఎవరు వాడట్లేదు, చాలా తక్కువ మంది 10% పీపులే వాడుతున్నారు, అయినా సరే గవర్నమెంట్ దాన్ని పబ్లిష్ చేస్తాయి, దాని యొక్క ప్రొడక్షన్ చేస్తా అనమాట. అదే సోషలిజం అనమాట. గవర్నమెంట్కి ఎటువంటి లాభాలు అవసరం లేదు, ప్రజలు బాగుంటే చాలన్నమాట. సో అదే సోషలిజం కిందకి వస్తామన్నమాట. మనం ఇప్పుడే మాట్లాడుకున్నాం సోషలిజం రష్యా చైనా ఎగ్జాంపుల్స్ అని, క్యాపిటలిజంకి ఎగ్జాంపుల్స్ యుఎస్ఏ ఎగ్జాంపుల్స్. ఓకే. ఇప్పుడు మిక్స్డిజంకి ప్రైవేట్ ఓనర్షిప్ ఉంటుంది, పబ్లిక్ ఓనర్షిప్ ఉంటుంది, రెండు ఉంటాయి. మనం ఇప్పుడే మాట్లాడుకున్నాం ఒకటి. ఏదైనా సరే రెండు ఉంటాయి దీంట్లో. మనం ఇప్పుడు చాలాసేపు మాట్లాడుకున్నాం కదా ప్రైవేట్ ఓనర్షిప్ గురించి, పబ్లిక్ ఓనర్షిప్, రెండు మిక్స్ అయితే ఏ విధంగా ఉంటారనమాట. నీకు ఏది కావాలో ఆ చూస్ చేసుకోవచ్చు అనమాట, రెండు కూడా నీ ముందుకు పెడతారు అనమాట. ఇప్పుడు ఎకానమిక్ మోటివ్ ఏ విధంగా ఉంటుంది, ఎకానమిక్ మోటివ్ అంటే ప్రాఫిట్ ఉంటుందా లాస్ ఉంటుందా దాని గురించి మాట్లాడుకుంటే క్యాపిటలిజంలో ఖచ్చితంగా ప్రాఫిటే ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు చేసేదే ప్రాఫిట్ కోసం. నీకు లాస్ వస్తే వాళ్ళు ఎందుకు ప్రొడక్షన్ చేస్తారు, చేయరు ప్రొడక్షన్. సోషల్ వెల్ఫేర్ ఉంటుంది సోషలిజంలో. సోషల్ వెల్ఫేర్ అంటే ఏంటి, సంక్షేమం ఉంటుంది, ప్రజల యొక్క సంక్షేమం. సోషలిజంలో ప్రజలు బాగుంటే చాలు, ప్రజలు సంతోషంగా ఉంటే చాలు అనమాట. మిక్స్డిజంలో ఏముంటుంది, సోషల్ వెల్ఫేర్ ఉంటుంది, ప్రాఫిట్ మోటివ్ కూడా ఉంటుంది. గవర్నమెంట్ సోషల్ వెల్ఫేర్ ఉంటుంది అండ్
అంటే ప్రైవేట్ వాళ్ళకి ప్రాఫిట్ మోటివ్ ఉంటుంది. సొల్యూషన్ ఆఫ్ సెంట్రల్ ప్రాబ్లమ్స్గా సొల్యూషన్ దీంట్లో ఏ విధంగా ఉంటాయి? ఫ్రీ మార్కెట్ సిస్టమ్. ఇది క్యాపిటలిజంలో ఫ్రీ మార్కెట్ అనమాట. ఏ విధంగా అంటే ఫ్రీ మార్కెట్ అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఈ వస్తువు ఇంత ధరకి అమ్మాలా అని రిస్ట్రిక్ట్ చేయదు. క్యాపిటలిజంలో ఈ ధరకి ఇంతకీ అమ్మాలని ఎటువంటి రిస్ట్రిక్షన్ అవి కంపెనీస్లో రిస్ట్రిక్షన్ ఏమీ చేయదు. ఫ్రీ మార్కెట్ ఉంటుంది అనమాట. ఇప్పుడు సోషలిజంలో ఏముంటుంది? సెంట్రల్ ప్లానింగ్ సిస్టమ్. గవర్నమెంట్ ఎంత తక్కువ వీలైతే అంత తక్కువే అమ్మడానికి ప్రయత్నిస్తారు అనమాట. ఇప్పుడు గవర్నమెంట్ ఇష్టం కానీ కంపెనీ ఇష్టం ఏమి ఉండదు అక్కడ. గవర్నమెంట్ ఎంత ఇవ్వమంటే అంతకే అమ్మాలి వాళ్ళు. అయితే మిక్సిజంలో ఏముంటుంది? సెంట్రల్ ప్లానింగ్ సిస్టమ్ అండ్ ఫ్రీ మార్కెట్ సిస్టమ్ రెండు కూడా ఉంటాయి. సెంట్రల్ ప్లానింగ్ సిస్టమ్ ఏమో సోషలిజంకి ఉంటుంది, అండ్ ఫ్రీ మార్కెట్ సిస్టమ్ మన యొక్క క్యాపిటలిజం మిక్స్డ్ కదా ఇది, సో వాళ్ళకు ఉంటాయి అనమాట. గవర్నమెంట్ రోల్ ఏ విధంగా ఉంటుంది దీంట్లో ఈ మూడిట్లో అంటే ఇంటర్నల్ రెగ్యులేషన్ ఓన్లీ. క్యాపిటలిజంలో ఇంటర్నల్ రెగ్యులేషన్, ఏం రెగ్యులేషన్ లేదు. ప్రైజెస్ మీద కానీ, కాస్ట్ మీద కానీ, డిస్ట్రిబ్యూషన్ కానీ ఎటువంటి యొక్క దీంట్లో రెస్పాన్సిబిలిటీ గవర్నమెంట్ తీసుకోదు. ఓన్లీ ఎక్కడ తీసుకుంటుంది? ఏదైనా రూల్స్ ఏమైనా పాటించకుండా ఏమైనా బయటకు వెళ్తుందా, ఏమన్నా మన యొక్క ఏదైనా ప్రజలకి హామ్ చేసి ప్రజల యొక్క ఆరోగ్య దెబ్బతీసే ఏమైనా చేస్తుందా అని వచ్చినప్పుడు మాత్రమే గవర్నమెంట్ దానిలోకి దిగుతుంది అనమాట. అంటే ఇంటర్నల్ రెగ్యులేషన్ ఓన్లీ అనమాట. సో సోషలిజంలో ఏంటి? కంప్లీట్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. గవర్నమెంట్ కంప్లీట్ ఇన్వాల్వ్మెంట్, కాస్ట్ దగ్గర నుంచి దానికి ప్యాకింగ్ దగ్గర నుంచి దానికి డిస్ట్రిబ్యూషన్ దాకా మొత్తం గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ ఖచ్చితంగా ఉంటుంది అనమాట. మిక్సిజంలో గవర్నమెంట్ యొక్క రూల్ లిమిటెడ్గా ఉంటుంది, చాలా తక్కువగా ఉంటుంది అనమాట. మిక్స్ కదా, ప్రైవేట్ వాళ్ళు ఉంటారు అండ్ గవర్నమెంట్ ఉంటుంది. దాదాపు ఇలా మిక్సిజంలో ప్రైవేట్ వాళ్ళు ఎక్కువ మంది ఉంటే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది అనమాట కొన్ని దేశాల్లో. ఇన్కమ్ డిస్ట్రిబ్యూషన్ ఏ విధంగా ఉంటుందంటే క్యాపిటలిజంలో అన్ఈక్వల్గా ఉంటుంది. ఇన్కమ్ డిస్ట్రిబ్యూషన్ క్యాపిటలిజంలో ఈక్వల్గా ఉండదు. ఎందుకంటే పై అధికారి ఒక విధంగా ఉంటే కింద అధికారి ఒక విధంగా ఉంటే పనిచేసే ఒక విధంగా ఉంటుంది. అందరికీ ఒక విధంగా చూసే విధానం ఉండదు. సోషలిజంలో ఈక్వల్గా ఉంటుంది. అందరికీ శాలరీ సేమ్ ఉంటాయి. అందరికీ ఏం కావాలో అవే డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఓకే, లెస్ అన్ఈక్వల్ రెండు ఉంటుంది దీంట్లో. లెస్ ఉంటుంది, అన్ఈక్వల్గా కూడా ఉంటుంది మిక్సిజంలో. అండ్ నేచర్ ఆఫ్ ఎంటర్ప్రైజెస్ ఏ విధంగా ఉంటుంది? దీంట్లో ప్రైవేట్ ఎంటర్ప్రైజ్ ఉంటుంది. సోషలిజంలో గవర్నమెంట్ ఎంటర్ప్రైజ్ ఉంటుంది. బోత్ ప్రైవేట్ అండ్ స్టేట్ ఎంటర్ప్రైజ్ రెండు ఉంటాయి అనమాట. ఎంటర్ప్రైజ్ అంటే కంపెనీ పేరు అని అర్థం. చూడండి, గవర్నమెంట్ కంపెనీ, ప్రైవేట్ కంపెనీ అని అర్థం. ఎకానమిక్ ఫ్రీడమ్ ఏ విధంగా ఉందంటే కంప్లీట్ ఫ్రీడమ్ ఉంటుంది ఎకానమీలో. క్యాపిటలిజంలో కంప్లీట్ ఫ్రీడమ్ ఉంటుంది. అండ్ సోషలిజంలో ల్యాక్ ఆఫ్ ఫ్రీడమ్ చాలా తక్కువగా ఉంటుంది సోషలిజంలో. ఎందుకంటే ప్రజలకు ఏం కావాలో గవర్నమెంట్ చెప్పింది వినాలా. ఫ్రీడమ్ ఎక్కడ ఉంది వాళ్ళకి? లేదు కదా. లిమిటెడ్ ఫ్రీడమ్. మిక్సిజంలో లిమిటెడ్ ఫ్రీడమ్ ఉంటుంది. మేజర్ ప్రాబ్లం ఏముంది దీంట్లో క్యాపిటలిజంలో అంటే ఇన్ఈక్వాలిటీ. క్యాపిటలిజంలో ఇన్ఈక్వాలిటీ ఎందుకంటే నీకు ఎక్కువ మంది ఏది కొంటారో అదే అమ్ముతారే కానీ అందరికీ ఏది కావాలో అది అమ్మరు కదా. ప్రాఫిట్ వాళ్ళు ఆలోచిస్తారే కానీ ప్రజల కోసం ఏం ఆలోచించరు కదా. సో అక్కడ ఇన్ఈక్వాలిటీ ఉందన్నమాట. సోషలిజంలో ఏముందంటే ఇన్ఎఫిషియన్సీ ఉందన్నమాట. సోషలిజంలో గవర్నమెంట్ ప్రజల కోసం పనిచేస్తుంటాయి. ఎఫిషియన్సీ చాలా తక్కువ మోతాదులో ఉంటుందన్నమాట. అంటే క్వాలిటీ లేకపోవడం కానీ, లేకపోతే ఎక్కువ పదార్థాలు వాళ్ళ దగ్గర పోకుండా మధ్యలోనే ఆగిపోవడం కానీ అలాంటివి ఉంటాయన్నమాట. మిక్సిజం అంటే ఇన్ఈక్వాలిటీ ఉంటుంది, ఇన్ఎఫిషియన్సీ రెండు ఉంటాయి. ఎందుకంటే మిక్స్ కదా, రెండు ఉంటాయి. ఓకే, సో మీకు క్యాపిటలిజం, సోషలిజం, మార్క్సిజం గురించి మీకు బాగా తెలిసింది, మిక్సిజం గురించి బాగా తెలిసింది అనుకుంటున్నాను. ఇంకోటి క్యాపిటలిజం ఏమో ఆడమ్ స్మిత్ ఎక్కువ దీని గురించి మాట్లాడారనమాట. ఆడమ్ స్మిత్ గారు క్యాపిటలిజం గురించి ఎక్కువ మాట్లాడారు. అండ్ సోషలిజం గురించి కార్ల్ మార్క్స్ మాట్లాడారు ఎక్కువ. ఓకే, ఈ పేర్లు కూడా మనకు చాలా ఇంపార్టెంట్. ఓకే, టైప్స్ ఆఫ్ ఎకానమిక్స్ టైప్స్ ఏ విధంగా ఉంటాయి? మనకు మైక్రో ఎకానమిక్స్ ఉంటుంది, మ్యాక్రో ఎకానమిక్స్ ఉంటాయి. 2 టైప్స్ ఉంటాయి. మైక్రో అంటే ఏంటి? చిన్నది అని అర్థం, చాలా చిన్నది, సూక్ష్మమైనది అని అర్థం. అదే మ్యాక్రో అంటే స్థూల అని అర్థం. ఓకే, పెద్దది, అంతా, మొత్తం అని అర్థం వస్తుంది. ఇట్ స్టడీస్ ద ఇండివిజువల్ యూనిట్. ఇది మైక్రో అనేది ఒక ఇండివిజువల్ యూనిట్ గురించి మాట్లాడుతుంది. ఇట్ స్టడీస్ ద హోల్ ఎకానమీ ఆర్ ఏ లార్జ్ గ్రూప్స్. మ్యాక్రో ఎకానమిక్స్ అనేది హోల్ ఎకానమీ అంటే మొత్తం కంట్రీకి, మొత్తం దేశానికి, మొత్తం ఒక స్టేట్కి దాని గురించి మాట్లాడతాయి. ఒకరి గురించి మాట్లాడేది. ఓకేనా. లా రిలేటెడ్ టు ద మార్జినల్ అనాలిసిస్ ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ ఇట్ స్కోప్. ప్రాబ్లమ్స్ రిలేటెడ్ టు whole economy like employment, public finance, national income are included in its scope. సో ఇది ఏం చెప్తుందంటే మైక్రో ఎకానమిక్స్ అంటే లాస్ ఇంక్లూడెడ్ ఇన్ మార్జినల్ అనాలిసిస్ ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ ఇట్ స్కోప్. చాలా తక్కువ ఉంటాయన్నమాట. ఇది ఎక్కువ గురించి చాలా తక్కువ గురించి మాట్లాడుతుంటుంది. దీంట్లో ఏమో ప్రాబ్లమ్స్ రిలేటెడ్ టు ద హోల్ ఎకానమీ, మొత్తం ఎకానమీ సంబంధించిన ఎంప్లాయ్మెంట్. ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ అంటే ఏంటి? దేశంలో ఎంతమంది ఎంప్లాయ్మెంట్ ఉన్నారు అని గురించి మాట్లాడుతాయి. అదే ఇక్కడేమో ఎంప్లాయ్
గురించి ఒకరి గురించి ఇద్దరు గురించి మాట్లాడతారు అంతే. ఇక్కడేమో ఎక్కువ మంది గురించి మొత్తం హోల్గా మాట్లాడుతుంది అనమాట. పబ్లిక్ ఫైనాన్స్, గవర్నమెంట్ యొక్క ఫైనాన్స్ ఏ విధంగా గురించి అని హోల్గా మాట్లాడుతుంది. అది ఎవరి దాకా పోతుంది, ఎవరి దాకా పోవట్లేదు దాని గురించి మాట్లాడదు. నేషనల్ ఇన్కమ్ మొత్తం నేషనల్గా ఏ విధంగా ఉంది అని మాట్లాడుతుంది. మైక్రో ఎకనామిక్స్ ప్రొవైడ్స్ ద ఇన్ఫర్మేషన్ రిలేటింగ్ టు ద ఇండివిజువల్ ప్రైజెస్ గురించి మాట్లాడుతుంది. ఇండివిజువల్ కన్జంప్షన్ గురించి మాట్లాడుతుంది. ఇండివిజువల్ ప్రొడక్షన్ గురించి మాట్లాడుతాయి. మ్యాక్రో ఎకనామిక్స్ ప్రొవైడ్స్ ద ఇన్ఫర్మేషన్ రిలేటింగ్ టు ద నేషనల్ ఇన్కమ్, పూర్తి ఇన్కమ్ గురించి మాట్లాడుతాయి. ఇండివిజువల్ ఇన్కమ్ గురించి మాట్లాడదు. ఇండివిజువల్ ఇన్ఫర్మేషన్ గురించి మాట్లాడదు. ఇండివిజువల్ కన్జంప్షన్ గురించి మాట్లాడదు. ఇండివిజువల్ ప్రొడక్షన్ గురించి మాట్లాడదు. అవుట్పుట్, టోటల్ అవుట్పుట్ ఏ విధంగా గురించి మాట్లాడుతుంది. టోటల్ కన్సంప్షన్ ఏ విధంగా మాట్లాడుతుంది. టోటల్ జనరల్ ప్రైస్ ఏ విధంగా మాట్లాడుతుంది. టోటల్గా యావరేజ్ చేసి మాట్లాడుతుంది. అంతేగాని ఒక్కొక్క ప్రైస్, బెండకాయ ప్రైస్ ఈ ఊళ్ళో ఎంత ఉంది అని మాత్రమే మాట్లాడుతుంది. అంతేగాని మొత్తం దేశవ్యాప్తంగా బెండకాయ ప్రైస్ ఎంత ఉంది అనేది మ్యాక్రో ఎకనామిక్స్లో మాట్లాడతారు అనమాట. యావరేజ్ చేసి ఈ ప్లేస్ ఇంత, ఈ ప్లేస్ ఇంత మొత్తం యావరేజ్ చేసి మాట్లాడతారు మ్యాక్రో ఎకనామిక్స్లో. ఓకేనా. మైక్రో అనేది ఒక్కదాని గురించి మాట్లాడతారు అనమాట. ఓకే. మైక్రో ఎకనామిక్స్ అనాలిసిస్ ద సింపుల్, ఇది ఒక సింపుల్ మెథడ్ అనమాట. మ్యాక్రో ఎకనామిక్స్ కాంప్లెక్స్, ఇది కాంప్లెక్స్ డ్యూ టు ద స్టడీ ఆఫ్ లార్జ్ గ్రూప్స్, మొత్తం చాలా గ్రూపుల గురించి మాట్లాడుతుంది కాబట్టి ఇది ఒక కాంప్లెక్స్, పెద్దది అని అర్థం. మైక్రో ఎకనామిక్స్ పర్టికులర్లీ ఫోకస్ ఆన్ ఏ ప్రైస్ అనాలిసిస్. మ్యాక్రో ఎకనామిక్స్ పర్టికులర్లీ ఫోకస్ ఆన్ ఏ ఇన్కమ్ అనాలిసిస్. ఇది ప్రైస్ మీద ఆధారపడి, మైక్రో అనేది ప్రైస్ మీద ఆధారపడి ఉంటుంది. మ్యాక్రో అనేది ఇన్కమ్ మీద ఆధారపడి, ఇన్కమ్ గురించి ఎక్కువ ఫోకస్ చేస్తుంది. మైక్రో ఎకనామిక్స్ స్టడీస్ ద ఇండివిజువల్ ప్రాబ్లమ్స్ అండ్ ఇట్ ఈస్ లెస్ ఇంపార్టెంట్ ఫర్ ద కంపారేటివ్ స్టడీ. మైక్రో ఎకనామిక్స్ అనేది ఇండివిజువల్ స్టడీ గురించి, ఇండివిజువల్ ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడతాయి. దాని గురించి పెద్దగా పట్టించుకోమన్నమాట. సో మ్యాక్రో ఎకనామిక్స్ స్టడీస్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ రిలేటింగ్ టు ద ఎకానమీ అండ్ ఇట్స్ ఇంపార్టెన్స్ ఇన్ గ్రోవింగ్. మొత్తం ప్రాబ్లం గురించి మాట్లాడుతుంది, మరియు దాని యొక్క ఇంపార్టెన్స్ ఏ విధంగా ఉంది అని దాని గురించి మాట్లాడుతుంది. మనం మైక్రో ఎకానమీ గురించి మీకు కొద్దిగా కన్ఫ్యూజన్ ఉంటుంది. దీని గురించి నేను ఇంకో స్లైడ్ చూపిస్తాను చూడండి. దీని యొక్క వాల్యూస్, దీని యొక్క క్వశ్చన్స్ ఏ విధంగా చేస్తాను అంటే మీకు దీన్ని బట్టి మీకు ఒక క్లారిటీ మంచిగా వస్తుంది అనమాట. సో ఈ మైక్రో ఎకానమీ క్వశ్చన్స్, ఇది మ్యాక్రో ఎకానమీ క్వశ్చన్స్. గో టు యూనివర్సిటీ టు టేక్ ఏ జాబ్. గో టు యూనివర్సిటీ ఆర్ టు టేక్ ఏ జాబ్. నువ్వు యూనివర్సిటీకి వెళ్తున్నావు లేదా ఒక జాబ్ కోసం వెళ్తున్నావు అనేది మైక్రో ఎకానమిక్స్ క్వశ్చన్ చేస్తుంది. ఇక్కడేమో హౌ మెనీ పీపుల్ ఆర్ ఎంప్లాయిడ్ ఇన్ ద ఎకానమీ యాజ్ ఏ హోల్. మ్యాక్రో పూర్తి చెప్పాను కదా. ఇక్కడ ఎంతమంది జాబ్ కోసం వెళ్తున్నావు అంటే నువ్వు ఇంకా నువ్వు యూనివర్సిటీలో ఉన్నావు అంటే నేను ఇంకా తీసుకోవాలా, నువ్వు ఇంకా చదువు అయిపోలేదు. ఎంప్లాయ్మెంట్ గురించి నేను నెక్స్ట్ రాబోతున్నావు. ఇక్కడ మొత్తం హోల్గా ఎంతమంది ఉన్నారు అన్ఎంప్లాయ్మెంట్, ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు మొత్తంగా మాట్లాడుతున్నాం మ్యాక్రో ఎకనామిక్స్. వాట్ డిటర్మైన్స్ ద శాలరీ ఆఫర్డ్ బై ద రాయల్ బ్యాంక్ టు ఇట్స్ న్యూ సిఇఓ. ఒక బ్యాంక్ కొత్త సిఇఓని ఎంత శాలరీ ఇస్తుంది అని చెప్పేదే మైక్రో ఎకనామిక్స్. వాట్ డిటర్మైన్స్ ద ఓవరాల్ శాలరీ లెవెల్స్ ఆఫ్ పేడ్ టు ద వర్కర్స్ ఇన్ ఏ గివెన్ ఇయర్. ఒక సంవత్సరంలో మొత్తం వర్కర్స్కి ఎంత శాలరీ ఇచ్చారని మాట్లాడేదే మ్యాక్రో ఎకనామిక్స్. ఓకే, ఇక్కడ క్లారిటీ వచ్చిందా? ఇప్పుడు ఒక మనిషి శాలరీ గురించి మాట్లాడితే అది మైక్రో. అది మొత్తం ఆఫీస్లో కలిపేసి అందరు కలిపి ఎంత శాలరీ ఇచ్చారు ఒక సంవత్సరంలో అని మాట్లాడితే అది మ్యాక్రో. ఓకే. వాట్ డిటర్మైన్స్ ద ప్రైస్ ఆఫ్ కప్ ఆఫ్ కాఫీ అట్ ఏ లేక్ హెడ్. వాట్ డిటర్మైన్స్ ద ప్రైస్ ఆఫ్ కప్ ఆఫ్ కాఫీ. ఒక కప్ ఆఫ్ కాఫీ ఎంత ఉంది అని తెలియసేదే మైక్రో ఎకనామిక్స్. అదే వాట్ డిటర్మైన్స్ ద ఓవరాల్ లెవెల్ ఆఫ్ ప్రైజెస్ ఇన్ ఎకానమీ యాజ్ ఎ హోల్. ఈ మొత్తం కప్ ఆఫ్ కాఫీస్ ఒక మొత్తం దేశంలో మొత్తం కలిపి ఏ విధంగా ఉంది, ప్రైజెస్ ఏ విధంగా ఉన్నాయి, యావరేజ్ ఎంత ఉంది అని తెలియసేదే మ్యాక్రో. వాట్ పాలసీస్ షుడ్ బి అడాప్టెడ్ టు మేక్ ఇట్ ఈజియర్ ఫర్ లో ఇన్కమ్ స్టూడెంట్స్ టు అటెండ్ ద కాలేజెస్. ఏ పాలసీస్ తీసుకొచ్చారు గవర్నమెంట్ ఒక లో ఇన్కమ్ స్టూడెంట్ కాలేజ్ అటెండ్ అవ్వడానికి అని చెప్పేది మైక్రో. అదే వాట్ పాలసీస్ షుడ్ బి అడాప్టెడ్ టు ప్రమోట్ ద ఫుల్ ఎంప్లాయ్మెంట్ అండ్ గ్రోత్ ఇన్ ద ఎకానమీ యాజ్ ఎ హోల్. ఒక ఎకానమీలో ఒక ఎంప్లాయ్మెంట్ని గ్రోత్ని తీసుకోవడానికి ఎటువంటి పాలసీస్ తీసుకురావాలి అని చెప్పేదే, ప్రమోట్ చేయాలి అని చెప్పేదే మ్యాక్రో. ఓకేనా. ఒక హోల్ గురించి మాట్లాడుతుంది కదా, ఎంప్లాయ్మెంట్ గ్రోత్ గురించి మాట్లాడుతుంది. అదే అక్కడ మైక్రోలో ఏమో స్టూడెంట్స్, లో ఇన్కమ్ స్టూడెంట్స్ ఏ విధంగా వాళ్ళ కాలేజ్ చేయడానికి ఈజియెస్ట్ పాలసీస్ తీసుకురావాలని అని మాట్లాడుతుంది. సో ఒకరి గురించి మాట్లాడుతుంది. ఇక్కడేమో హోల్లో రాబోయే యూత్ కావాల్సిన ఎంప్లాయ్మెంట్ అండ్ గ్రోత్ ఏ విధంగా తీసుకురావాలి, పాలసీస్ ఏ విధంగా మాట్లాడాలి అని చెప్పేది మ్యాక్రో ఎకనామిక్స్. వాట్ డిటర్మైన్స్ ద వెదర్ ఫోర్డ్ ప్రొడ్యూసెస్ ఇట్స్ F-50 Canada in Mexico. What determines the overall trade in goods and services and financial assets between the Canada and the rest of the world. ఇప్పుడు కెనడా ఉందనుకోండి, ఆ దేశంలో కెనడా మెక్సికో ఉందనుకో, ఆ దేశంలో కావాల్సినటువంటి వాటి గురించి మాట్లాడేదే మైక్రో. ఇప్పుడు కెనడాకి మరి రెస్ట్ ఆఫ్ ద వరల్డ్కి అంటే మొత్తం దేశాలకి పక్క దేశాలన్నిటికీ కావాల్సింది మాట్లాడేదే మ్యాక్రో.
ఓకే, ఇంకా సింప్లిఫై చేసి మనం మాట్లాడుకుంటే మైక్రో ఇంకా సింప్లిఫై చేసి మనం పెట్టాను మీకోసం. అన్నీ ఏది మీకు ఎక్కడ కూడా డౌట్ రాకూడదని ఇన్ని స్లైడ్స్ పెడుతున్నాను అనమాట. స్లైడ్స్ ప్రిపేర్ చేయడం ఇంకా చాలా కష్టం, ఎందుకంటే స్లైడ్స్ వచ్చేది ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోవడం చాలా ఈజీ, కానీ స్లైడ్స్ ఇది తప్పు ఇది రైట్ రాసుకుంటూ వెళ్ళాలి, సైజెస్ చూసుకోవాలి. సో చాలా వర్క్ ఉంటుంది మన స్లైడ్స్, ఈజీ వర్క్ అయితే కాదు. సో మైక్రో అంటే చిన్నది, మ్యాక్రో అంటే పెద్దది. ఓకే, స్టడీస్ ద ఇండివిజువల్ ఇన్కమ్, ఇది ఒక ఇండివిజువల్ ఇన్కమ్ గురించి మాట్లాడుతుంది మైక్రో. మ్యాక్రో అనేది నేషనల్ ఇన్కమ్ గురించి మాట్లాడుతుంది. ఇంకా సింప్లిఫైడ్ చేసిన స్టడీ పెట్టనమాట మీకోసం. అనాలిసిస్ ద డిమాండ్ అండ్ సప్లై ఆఫ్ లేబర్ యొక్క డిమాండ్ మరియు సప్లై గురించి మాట్లాడుతుంది. అండ్ అనాలిసిస్ ద టోటల్ ఎంప్లాయ్మెంట్ ఇన్ ద ఎకానమీ. మ్యాక్రో ఏమో టోటల్ ఎంప్లాయ్మెంట్ ఏ విధంగా ఉంది దాని గురించి, టోటల్ ఎంప్లాయ్మెంట్ ఏ విధంగా గురించి మాట్లాడుతుంది. ఇక్కడేమో లేబర్ యొక్క డిమాండ్ మరియు సప్లై ఏ విధంగా ఉందని మాట్లాడుతుంది. అండ్ డీల్స్ విత్ ద హౌస్ హోల్డ్ ఫిల్మ్స్ అండ్ డిసిషన్స్. హౌస్ హోల్డ్స్ అంటే ఇంటి అవసరాలు అనమాట. ఫిల్మ్స్ అంటే కంపెనీస్ అని అర్థం, గుర్తుపెట్టుకోండి. ఫిల్మ్స్ అంటే కంపెనీస్ అని. డీల్స్ విత్ ది హౌస్ హోల్డ్స్ అండ్ ఫిల్మ్స్ డిసిషన్స్. మైక్రోలో ఒక హౌస్ హోల్డ్ మరియు కంపెనీల యొక్క డిసిషన్ని తీసుకుంటారు అనమాట. ఇక్కడేమో డీల్స్ విత్ అగ్రిగేట్ డిసిషన్స్, అందరి డిసిషన్స్ హౌస్ హోల్డ్ ఫిల్మ్స్ అందరికీ కట్టకట్టేసి మాట్లాడతారు అనమాట దీంట్లో మ్యాక్రోలో. స్టడీస్ ద ఇండివిజువల్ ప్రైజెస్ మాట్లాడుతుంది. స్టడీస్ ద ఓవరాల్ ప్రైస్ లెవెల్, ఓవరాల్ ప్రైస్లో ఏ విధంగా మాట్లాడుతుంది మ్యాక్రోలో. అనాలిసిస్ ది డిమాండ్ అండ్ సప్లై ఆఫ్ గూడ్స్ గురించి అనాలిసిస్ చేస్తుంది. అదే మ్యాక్రోలో అనాలిసిస్ ది అగ్రిగేట్ డిమాండ్ అండ్ అగ్రిగేట్ సప్లై. అగ్రిగేట్ డిమాండ్ ఏ విధంగా ఉంది, అగ్రిగేట్ అంటే టోటల్ అని అర్థం, గుర్తుపెట్టుకోండి. టోటల్ డిమాండ్ ఏ విధంగా ఉంది, టోటల్ సప్లై ఏ విధంగా అర్థం. అదే దీంట్లో మైక్రోలేమో ఓన్లీ డిమాండ్ అండ్ సప్లై రెండు ఈ విధంగా ఉన్నాయని మాట్లాడతారు అంతే అన్నమాట. సో మైక్రో మీద మ్యాక్రో మీద ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద తెలియజేయండి. నేను నెక్స్ట్ వీడియోలో దానికోసం నేను నా వంతు ప్రయత్నం నేను చేస్తాను. సో మీకు అర్థం కాకపోతే నేను 3 స్లైడ్లు చూపిస్తాను. క్వశ్చన్ ప్యాటర్న్ ఈ విధంగా మీకు అర్థమవుతాను, ఈ విధంగా చూపించాను. సో మీకు ఇంకా డౌట్ ఉంటే ఇంకొద్ది వీడియో వెనక్కి చేసి ఇంకోసారి చూసుకోండి. ఎందుకంటే చిన్న బేసిక్ సెట్లు ఏమవ్వదు, మీరు తెలుసుకుంటే నెక్స్ట్ ఎక్కడ ఇలాంటి పదాలు కనిపినా సరే మీరు కన్ఫ్యూజ్ కాకూడదు అనే ఉద్దేశంతోనే నేను ఈ పదాలని డిఫరెన్షియేట్ చేసి చూపిస్తున్నాను. ఊరు చెప్పుకుంటూ పోతే కాదు, డిఫరెన్షియేట్ చూపించాలి, ఇదేంటి అని. అందుకోసం ఇలా చేశాను. సో మీరు అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ సెక్టార్స్ ఆఫ్ ఎకానమీ అండ్ ఈ సెక్టార్స్ ఏ విధంగా ఉన్నాయి, ఎన్ని సెక్టార్స్ ఉన్నాయి అని మనం మాట్లాడుకుంటే, ఎవ్రీ economy tries to maximize the returns of the economic activities in which it is involved. Whatever to be the organizing the principles of an economy, the economic activities are broadly classified into 3 broad categories, which are 3 సెక్టార్స్ ఆఫ్ ద ఎకానమీ. ఈ ఎకానమీలో ఎన్ని సెక్టార్స్ ఉన్నాయి, ఆ సెక్టార్స్ గురించి మనం మొత్తం మాట్లాడుకుంటే, ప్రైమరీ సెక్టార్, సెకండరీ సెక్టార్, టెర్షియరీ సెక్టార్ అని 3 ఉన్నాయి మనకు. చాలా మంది తెలుసు ప్రైమరీ అంటే ఏంటో, సెకండరీ ఏంటో, టెర్షియరీ అంటే ఏంటో. సో మనం ఒకసారి మాట్లాడుకుంటే, ది సెక్టార్ ఇంక్లూడ్స్ ఆల్ ఎకానమిక్ యాక్టివిటీస్ వేర్ దెర్ ఈజ్ ఎ డైరెక్ట్ యూజ్ ఆఫ్ న్యాచురల్ రిసోర్సెస్ నుంచి డైరెక్ట్ యూజ్ చేసుకునే దాన్ని ప్రైమరీ సెక్టార్ అనమాట. న్యాచురల్ రిసోర్సెస్, డైరెక్ట్ యూజ్ ఆఫ్ న్యాచురల్ అని పదం ఉంది, ఈ పదం గుర్తుపెట్టుకోండి. డైరెక్ట్ యూజ్ ఆఫ్ న్యాచురల్ రిసోర్సెస్ యాజ్ అగ్రికల్చర్, ఫారెస్ట్రీ, ఫిషింగ్, ఫ్యూయల్, మెటల్స్, మినరల్స్, ఎక్స్ట్రా. ఇవన్నీ న్యాచురలే కదా. అగ్రికల్చర్ ఒక నేచర్ తీసుకున్నాం మనం. ఫారెస్ట్రీ, ఫిషింగ్, ఫ్యూయల్స్, మెటల్స్ మనం ఏమి పుట్టించేం కాదు కదా, నేచర్లో ఉన్నాయి. సో ప్రైమరీ సెక్టార్లో నేచర్ సంబంధించిన మనం వాడుకునేవన్నీ ఉంటాయన్నమాట. డైరెక్ట్ యూజ్ ఆఫ్ న్యాచురల్ రిసోర్సెస్. ఇన్ సమ్ ఆఫ్ ద ఎకానమిక్స్ మైనింగ్ యాక్టివిటీస్ ఆర్ కన్సిడర్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ సెకండరీ సెక్టార్. కొన్ని ఎకానమిక్స్లో మైనింగ్ అనేది సెకండరీ సెక్టార్లో లెక్కించబడుతుంది. దో వి సీ డైరెక్ట్ యూజ్ ఆఫ్ ద న్యాచురల్ రిసోర్సెస్ హియర్. మనం దీన్ని కూడా డైరెక్ట్ న్యాచురల్ రిసోర్సెస్ కూడా కింద తీసుకుంటాం, కానీ మైనింగ్ సెక్టార్ అనేది డైరెక్ట్ న్యాచురల్ రిసోర్సెస్ కింద వస్తాయి, కానీ దాన్ని మనం ఏమో సెకండరీ సెక్టార్ కింద తీసుకుంటాం అన్నమాట. కానీ బ్రాడ్లీ సచ్ ఎకానమిక్ టర్మ్ దేర్ అగ్రికల్చర్ సెక్టార్ యాజ్ ద ప్రైమరీ సెక్టార్. దిస్ ఈజ్ ద కేస్ ఇన్ ఇండియా. సో ప్రైమరీ సెక్టార్ అగ్రికల్చర్ యాజ్ చాలా దేశాల్లో అగ్రికల్చర్ అనేది ప్రైమరీ సెక్టార్ తీసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో కూడా అగ్రికల్చర్ అనేది ప్రైమరీ సెక్టార్. ఓకే, ఇప్పుడు సెకండరీ సెక్టార్ అంటే ఏంటి? ది సెక్టార్ ఈజ్ రైట్లీ కాల్డ్ యాజ్ ఎ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్. సెకండరీ సెక్టార్ని ఏమంటారంటే మ్యానుఫ్యాక్చరింగ్ సెంటర్ అనమాట. విచ్ యూజెస్ ద ప్రొడ్యూస్ ఆఫ్ ద ప్రైమరీ సెక్టార్ యాజ్ ఇట్స్ రా మెటీరియల్ సిన్స్ ద మ్యానుఫ్యాక్చరింగ్ ఈజ్ డన్ బై ది ఇండస్ట్రీస్. ది సెక్టార్ ఈజ్ ఆల్సో కాల్డ్ ద ఇండస్ట్రియల్ సెక్టార్. ఈ సెక్టార్ ఇండస్ట్రియల్ సెక్టార్ అని కూడా అంటారు. దీంట్లో రా మెటీరియల్స్ ఉంటాయన్నమాట. రా మెటీరియల్ని తీసుకుపోయి ఒక షేప్ ఇచ్చి ఒక ఫ్యాక్టరీలో పెడతారనమాట. ఒక షేప్ ఇచ్చి పెట్టుకుంటే దాన్ని సెకండరీ సెక్టార్ అనమాట. ఇండస్ట్రీస్ ఉంటారు దీంట్లో అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ద ప్రొడక్షన్ ఆఫ్ బ్రెడ్, ప్రొడక్షన్ ఆఫ్ బిస్కెట్, కేక్స్, ఆటోమొబైల్స్, టెక్స్టైల్స్, ఇవన్నీ సెకండరీ సెక్టర్ కిందకి వస్తారన్నమాట. నెక్స్ట్ మనం చూసుకుంటే టెర్షియరీ సెక్టర్. దిస్ సెక్టర్ ఇది ఇంక్లూడ్స్ ఆల్ ఎకానమిక్ యాక్టివిటీస్ వేర్ డిఫరెంట్
సర్వీస్ డిఫరెంట్ సర్వీసెస్ ఉంటాయి అనమాట. ఏ సర్వీస్ ఆటోమొబైల్ సర్వీసెస్, ఆటో మనకి ఇక్కడ నుంచి అక్కడ తీసుకుపోతే అది సర్వీస్. హోటల్లో మనం భోజనం చేస్తే వాడొక సర్వీస్. బ్యాంకింగ్ మనకి సర్వీస్, డబ్బులు వాళ్ళు పెట్టుకొని మనకి ఇంట్రెస్ట్ ఇస్తున్నాం, మనకి లోన్స్ ఇస్తున్నాం, అదొక సర్వీస్. ట్రాన్స్పోర్టేషన్ ఒక సర్వీస్, ఇన్సూరెన్స్ ఒక సర్వీసు, ఎడ్యుకేషన్ ఒక సర్వీసు. ఇవన్నీ టెర్షరీ కిందికి వస్తామాట. సర్వీస్ ఏదైనా సరే టెర్షరీ కిందికి వస్తామాట. దిస్ సెక్టర్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ అ సర్వీసెస్ సెక్టర్. సర్వీసెస్ సెక్టర్ అని కూడా అంటారు, దెన్ టెర్షరీ సెక్టర్ అని కూడా అంటారు అనమాట. ఓకే, టైప్స్ ఆఫ్ ఎకానమీస్ టైప్స్ ఏ విధంగా ఉంటాయి? డిపెండింగ్ అపాన్ ది షేప్స్ ఆఫ్ ద పర్టికులర్ సెక్టార్స్ ఆఫ్ ద టోటల్ ప్రొడక్షన్ ఆఫ్ ఎకానమీ, ద రేషియో ఆఫ్ ది డిపెండెంట్ పాపులేషన్ ఆన్ దెమ్, their livelihoods and economics are categorized as agrarian economy, industrial economy, సర్వీస్ ఎకానమీ. మనం ఇప్పుడే చదువుకున్నామట. ప్రైమరీ సెక్టార్, సెకండరీ సెక్టార్, టెరిషరీ సెక్టార్. దీనికి ఇంకో పేర్లు అంతే ఇవి. ఓకే, మీరు ఏం లేదు చూడండి, దీని నుంచి సింపుల్గా నేను ఫాస్ట్ చెప్పుకుంటూ పోతానండి. ఈ వీడియో పెద్దదని అయిందేమో అనిపిస్తుంది నాకు కూడా చాలాసేపు అయింది స్టార్ట్ చేసి. అండ్ ఎకానమీ ఇస్ కాల్డ్ అగ్రేరియన్ ఎకానమీ ఇఫ్ ఇట్స్ షేర్ ఆఫ్ ద ప్రైమరీ సెక్టర్ ఇస్ 50% ఆర్ మోర్ ఇన్ ద టోటల్ అవుట్పుట్ ఆఫ్ ది ఎకానమీ. ఏదో ఒక an economy is called agrarian economy if its share is primary sector is 50% or more in the total output of the economy. సో అగ్రేరియన్ ఎకానమీ 50% యొక్క ఎక్కువ ఏంటంటే దాని యొక్క ఎకానమీని అగ్రేరియన్ ఎకానమీ అంటారు అనమాట. సో మన అగ్రికల్చర్ యొక్క దాదాపు 50% పైనే దాంట్లో మనం పనిచేస్తున్నాము. మన అగ్రికల్చర్ మనకు ప్రైమరీ సెక్టర్, మీకు తెలుసు ఆల్రెడీ. So at the time of the independence, India was such an economy, but now it shows the symptoms of service economy. ఇండియా మన ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు మన ఎకానమీ మొత్తం అగ్రేరియన్ ఎకానమీ, అగ్రికల్చర్ మీద ఆధారపడే వాళ్ళం మనం. కానీ ఇప్పుడు మనం చూస్తుంటే సర్వీస్ సెక్టర్ మనం బాగా పెరిగిపోయింది. సర్వీస్ సెక్టర్లో మనం బాగా హైయెస్ట్ గ్రోత్ ఉంది. మన ఏదైనా సెక్టర్లో హైయెస్ట్ గ్రోత్ ఉందంటే అది సర్వీస్ సెక్టర్. సెకండ్ అగ్రికల్చర్, థర్డ్ మ్యానుఫ్యాక్చర్. మనది గుర్తుపెట్టుకోండి. ఈ సిరీస్ ఇలాగే ఉంటుంది, ఎప్పుడు మారదు. కానీ ఎగ్జామ్లో ప్రతిసారి అడుగుతాడు అనమాట. సర్వీస్ సెక్టర్ ఫస్ట్ ఉంటుంది, సెకండ్ అగ్రికల్చర్ ఉంటుంది, థర్డ్ మ్యానుఫ్యాక్చర్ ఉంటుంది. సమంత గుర్తుపెట్టుకోండి, శామ్. ఓకే, అండ్ ప్రైమరీ సెక్టర్ కాంట్రిబ్యూషన్ ఫాలింగ్ ఆల్మోస్ట్ 18%. ప్రైమరీ సెక్టర్ చాలా తగ్గిపోతుంది అనమాట, 18% పడిపోతుంది of the total produce, while the 14% of the total population depends upon the primary sector of the livelihoods. 14% పాపులేషన్ ఒక ప్రైమరీ సెక్టర్ మీద ఆధారపడి బతుకుతున్నారు. ఓ ఫిషింగ్ కానీ, ఒక అగ్రికల్చర్ కానీ, మనం ఇప్పుడే చదివాం అగ్రికల్చర్, ఫిషింగ్, ఇవన్నీ అగ్రికల్చర్, ఫిషింగ్, ఫ్యూయల్స్, మెటల్స్, మినరల్స్, ఫారెస్ట్రీ, ఇవన్నీ ప్రైమరీ సెక్టర్లో వస్తాయి. దీంట్లో ప్రైమరీ సెక్టర్లో దాదాపు 14% మంది డిపెండ్ అవుతున్నారంటే ఒకసారి ఆలోచించాలి. కానీ ఇంతమంది దాని మీద డిపెండ్ అవుతున్నారు, కానీ 18% దాని పాపులేషన్ 18% ఉందన్నమాట. Thus, monetary terms, India is a no more agrarian economy. However, the dependency ratio makes it so. India being the first such example in the economic history of the world. India ఫస్ట్ నుంచి అగ్రికల్చర్ ఎకానమీగా ఉంది. కానీ ఇప్పుడు చూస్తుంటే ఇప్పుడున్నటువంటి మార్పులు చూస్తుంటే సర్వీస్ ఎకానమీ పెరిగిపోయింది, కానీ అగ్రికల్చర్ చాలా తగ్గిపోయింది అంటున్నారు. అండ్ ఇండస్ట్రియల్ ఎకానమీ అంటే ఇఫ్ ద సెకండరీ సెక్టర్ ఇస్ కాంట్రిబ్యూట్ 50% ఆర్ మోర్ ద టోటల్ ప్రొడ్యూస్ ఆఫ్ ద వాల్యూ ఇన్ ఎకానమీ, ఇట్ ఈస్ అన్ ఇండస్ట్రియల్ ఎకానమీ. ఎప్పుడైతే ఎప్పుడైతే సెకండరీ సెక్టర్ 50% కన్నా ఎక్కువ కాంట్రిబ్యూట్ చేస్తుందో దాన్ని ఇండస్ట్రియల్ ఎకానమీ అంటారు. హయ్యర్ దెన్ ద కాంట్రిబ్యూషన్, హయ్యర్ ఈస్ ద లెవెల్ ఆఫ్ ద ఇండస్ట్రియలైజేషన్. హయ్యర్గా అది కాంట్రిబ్యూషన్ ఎక్కువ చేస్తుంటే దాన్ని ఇండస్ట్రియలైజేషన్ అంటారు అనమాట. ద వెస్టర్న్ ఎకానమిక్స్ విచ్ వెంట్ ఫర్ ద అర్లీ ఇండస్ట్రియలైజేషన్, ఎర్నింగ్ ఫాస్టర్ ఇన్కమ్ అండ్ డెవలపింగ్ early are known as developed economies. Most of these economies have crossed these phases once the process of the industrialization saturated. ఇండస్ట్రియలైజేషన్ అయిపోయిన తర్వాత ఈ ఇండస్ట్రియలైజేషన్ బాగా పెరిగిపోయింది. ఇంకా ఏది కూడా వాళ్ళు అగ్రికల్చర్గా న్యాచురల్గా తీసుకురావట్లేదు. ప్రతిదీ ఇంకా ఇండస్ట్రియలైజేషన్ ద్వారానే మన ఎకానమీ పడిపోవడానికి కారణం కూడా ఈ వెస్టర్న్ కంట్రీస్ అనమాట. ఇండస్ట్రియలైజేషన్ స్టార్ట్ అయిపోయి ఇండస్ట్రియల్ రెవల్యూషన్ మీరు వినే ఉంటారు. ఇండస్ట్రియల్ రెవల్యూషన్ గురించి నేను రేపు తెలియజేస్తాను. వీడియో చాలా పెద్దగా అయిపోతుంది. అండ్ మనం చూసుకుంటే దానివల్లనే మన యొక్క ఎకానమీ చాలా దెబ్బతింది. అండ్ ఎప్పుడైతే సెకండరీ సెక్టర్ 50% అబోవ్ అయితే దాంట్లో టోటల్ ప్రొడ్యూస్ ఎకానమీ ఉంటుంది అనమాట. దాన్ని ఇండస్ట్రియల్ ఎకానమీ అంటారు. అదే ఇంకా ఎక్కువ అయితే దాన్ని ఇండస్ట్రియలైజేషన్ అంటారు అనమాట. సో సర్వీస్ సెక్టర్ అంటే ఏం లేదు, 50% కన్నా ఎక్కువ అయితే దాన్ని కూడా మనం సర్వీస్ టెర్షరీ సెక్టర్ అంటారు అనమాట. సో దీంట్లో కూడా మనం మాట్లాడుకుంటే ద టెర్షరీ సెక్టర్ ఎకానమిక్స్, ద టెర్షరీ సెక్టర్ ప్రొవైడ్స్ ద లైవ్లీహుడ్ టు ద లార్జెస్ట్ నెంబర్ ఆఫ్ పీపుల్. టెర్షరీ సెక్టర్ మనం గ్రోత్ చాలా హైగా ఉందని మనం ఇప్పుడే చెప్పాము. ఫర్ సమంతాన్ని గుర్తుపెట్టుకోండి. సర్వీస్ సెక్టర్, అగ్రికల్చర్, మ్యానుఫ్యాక్చరింగ్ ఈ విధంగా ఉంటుందన్నమాట. ఇన్ సచ్ ఆఫ్ ఎకానమిక్స్ ఇన్ ద లాస్ట్ డికేడ్ 2003, 2004 to 2013, growth has increasingly come from the service sector, in which the contribution to the overall growth of the economy has been 65%.
సో హైయెస్ట్ గ్రోత్ సర్వీస్ సెక్టర్లో ఉందన్నమాట. ఎవరైనా అడిగితే మీకు హైయెస్ట్ గ్రోత్ దేంట్లో ఉంది చాలాసార్లు అడిగారు ఎగ్జామ్లో కూడా. ఈ కింది వాటిలో దేనికి హైయెస్ట్ గ్రోత్ ఉంది? సర్వీస్ సెక్టర్, అగ్రికల్చర్ సెక్టర్, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్. సర్వీస్ సెక్టర్కి హైయెస్ట్ గ్రోత్ ఉందన్నమాట, అది గుర్తుపెట్టుకుని బాగా. అండ్ వైల్ ద ఇండస్ట్రియల్ అగ్రికల్చరల్ సెక్టార్స్ హ్యావ్ బీన్ 27% and 8% రెస్పెక్టివ్లీ. సో ఇండస్ట్రియల్ సెక్టార్ ఏమో, ఇండస్ట్రియల్ అండ్ అగ్రికల్చర్ చూసుకుంటే ఇండస్ట్రియల్ సెక్టర్ ఏమో 27% ఉంది, అగ్రికల్చర్ ఏమో 8% ఉంది. సర్వీస్ సెక్టర్ ఏమో మనం చూసుకుంటే అగ్రికల్చర్, ఇండస్ట్రియల్ 27, ఐ ఫర్ ఇండస్ట్రియల్ 27, అదే 8% ఏమో అగ్రికల్చర్ ఉందన్నమాట. అదే సర్వీస్ సెక్టర్ ఏమో 65% ఉందన్నమాట. సో గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ సర్వీస్ సెక్టర్ ఉంది, సెకండ్ ఇండస్ట్రియల్ సెక్టార్ ఉంది, థర్డ్ అగ్రికల్చర్ సెక్టార్ ఉంది. ఓకే, మనకు ఆల్రెడీ తెలుసు మన గ్రూప్ 2 ప్రిపరేషన్ గురించి ఏమేమి ప్రిపేర్ అవ్వాలి, బీటెక్ అభ్యర్థులు ఏ పోస్ట్ మాత్రమే అర్హులు, పిహెచ్ అభ్యర్థులు ఏ పోస్ట్ అర్హులు కాదు, దీని గురించి నేను పూర్తి వివరంగా ఒక నోటిఫికేషన్ మొత్తం చదివి, ఎప్పుడు కూడా ఏ అభ్యర్థి కూడా నోటిఫికేషన్ మొత్తం చదవరు, బట్ నేను చదివి మీకు ఏమేమి కావాలో అన్నీ మీకు చేసి సిలబస్ గురించి మాట్లాడాను, ప్రీవియస్ పేపర్ గురించి మాట్లాడాను, ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు ఈ వీడియోస్ ఖచ్చితంగా చూడండి, యూజ్ అవుతాయి ఖచ్చితంగా. అండ్ ఎవరికైతే ఆఫీస్ ఆటోమేషన్ సర్టిఫికేట్ ఎవరికైతే లేదో వాళ్ళంతా తీసుకోండి. అండ్ వీడియోస్ ఎవరికైనా బీటెక్ వాళ్ళంతా అందరూ షేర్ చేయండి ఈ వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ బీటెక్ వాళ్ళకి చాలా యూజ్ అవుతాయి ఈ వీడియోస్, ఎందుకంటే వాళ్ళకి చాలామంది ఆఫీస్ ఆటోమేషన్ ఉంటుంది వాళ్ళకి. అండ్ మన ఎకానమీ, మన ఇండియన్ హిస్టరీ, మోడర్న్ హిస్టరీ మీద నేను వీడియోస్ అన్నీ చేసి పెట్టాను. మొత్తం 18 వీడియోస్ ఉన్నాయి. ఈ వీడియో చూసారంటే మీకు చాలా మటుకు మొత్తం రివిజన్ అయిపోతుంది అనమాట. మీరు ఏ చూసాను చూడకపోయినా మీరు లాస్ట్ వీడియోస్ ఉన్నాయి 2, ఈ 2 వీడియోస్ ఉన్నాయి కదా, ఈ 2 వీడియోస్ ఖచ్చితంగా చూడండి. ఎందుకంటే గవర్నర్స్ అందరినీ ఈ వీడియోలో నేను చెప్పాను అనమాట. ఈ వీడియోలో ఈ గవర్నర్స్ అందరినీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చాను. దాంట్లో మీ ఇంకా ఒక క్రోనాలజీ లాగా మొత్తం అందరినీ కవర్ అయిందనమాట. సో ఇలాంటి వీడియోస్ మరిన్ని చేయాలంటే మీరు ఖచ్చితంగా ఒక లైక్, ఒక కమెంట్, ఒక థ్యాంక్స్ అండ్ ఎక్కువ మందికి యూజ్ అయ్యేలాగా షేర్ చేయండి దయచేసి. అండ్ ఫేస్బుక్లో నేను ఈ ఫేస్బుక్ లింక్ మన గ్రూప్లో, మన వాట్సాప్ గ్రూప్లో షేర్ చేస్తాను. ఖచ్చితంగా మీరు షేర్ చేయండి, మీ గ్రూప్లో షేర్ చేయండి, అందరికి తెలిసేలా చెప్పండి. ఎందుకంటే నేను ఆల్రెడీ నిన్నే చెప్పాను, ఎవరికైనా డౌట్ ఉంటే వాళ్ళు ఈ వీడియోకి ఈరోజే అడుగుతారు. మనం 10th వీడియోలో ఉంటాం, వాళ్ళు నేను వీడియో చూస్తారు, చూసి 10th వీడియోలో అడిగితే నేను ఎట్లా వాళ్ళకి ఆన్సర్ ఇవ్వగలను. సో అందరికీ ఎవరైతే ఎకానమిక్స్ కావాలో మీ ఫ్రెండ్స్ ఎవరైనా అడుగుతుంటే అందరినీ షేర్ చేయండి. వాళ్ళకి యూజ్ అయిపోయినా వాళ్ళకి షేర్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు చూడండి, వాళ్ళ ఇష్టం. ఇంకా నెక్స్ట్ టైం వాళ్ళకి షేర్ చేయకండి. ఓకే, ఇంకా థ్యాంక్ యూ. మన వాట్సాప్ గ్రూప్లో, టెలిగ్రామ్ గ్రూప్లో, ఇంకా అన్ని గ్రూప్లు అన్నీ ఆన్లో ఉన్నాయి. మీరు ఎక్కడైనా సరే జాయిన్ అవ్వచ్చు. అన్ని లింకులన్నీ మనము కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను అనమాట. సో మీరు డిస్క్రిప్షన్ బాక్స్ వెళ్ళి చూడండి, జాయిన్ అవ్వండి, మన అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోండి. అండ్ మన యూట్యూబ్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్.